ప్రభునందు ప్రియులారా, కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం దేవుని వాక్యంలో నుండి. ఇప్పుడు చదివినటువంటి ఈ వచనం బహుశా మీరు చాలాసార్లు చదువుకొని ఉంటారు. మీకు తెలిసినటువంటి వచనమే అయినప్పటికీ కొద్దిగా ఎందుకో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను దాని గురించి కొంచెం మాట్లాడాలని. అంత్య దినములు అని ఒక సమయాన్ని ఇక్కడ పౌలు మహనీయుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో గుర్తు చేస్తున్నాడు. ఒక సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అంత్య దినములు అని. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అపాయకరమైన కాలములు లేకపోతే అపాయకరమైన పరిస్థితులు రాని సమయం ఏది? మనకు తెలిసి ప్రారంభం నుండి ఇప్పటిదాకా ఎన్నో ఘట్టాలు వచ్చినాయి. అపాయకరమైన కాలాలు ఎన్నెన్నో వచ్చినాయి. అపాయకరమైన కాలాలు ఈనాడు కొత్త ఏమీ కాదు, కానీ స్పెషల్గా మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇంతవరకు ప్రారంభం నుండి ఇప్పటిదాకా జరిగినటువంటి అపాయకర కాలాలు వేరు, అంత్య దినములలో రాబోయేటువంటి అపాయకరమైన కాలాలు వేరు. గతంలో గడిచిపోయిన కాలంలో జరిగినవి ఇక ముందు జరగబోయేవి రెండు ఒక్కటి కాదు. గతకాల పరిస్థితులు వేరు, భవిష్యత్ పరిస్థితులు వేరు అని ఆయన మాట్లాడుతున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని. ఆ అపాయకరమైన కాలాలలో, ఆ అంత్య దినములలో మనుషులు ఎలా తయారవుతారో అక్కడ మాట్లాడాడు. ఈ వరుసపెట్టి మనం చదువుకోవచ్చు. మనుషులు స్వార్థ ప్రియులు, అంటే ఎవడు ఏ విధంగా బలైపోయినా నాకేం సంబంధం లేదు, నా సొంతం, నా సుఖం, నా సంతోషం, నా ఇల్లు, నా కుటుంబం, మేము క్షేమంగా ఉంటే చాలు. దానికోసం ఎవరినైనా బలి చేయడానికి మేము వెనకాడం, మా స్వార్థం మాకు ముఖ్యం. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు. విపరీతమైన ధన వ్యామోహం పెరిగిపోతుంది. నేను దోచుకునేవాడు బీదవాడా, సంపన్నుడా, వాడు ఇల్లు తాకట్టు పెట్టుకొని వచ్చాడా, లేకపోతే వాళ్ళ భార్య మెడలో పుస్తెలతాడు తాకట్టు పెట్టుకొని వచ్చాడా, ఏ పరిస్థితుల్లో అతడు వచ్చాడు అనేది పట్టించుకోకుండా ఎవడు ఎట్లా సస్తే నాకెందుకు, నాకు డబ్బు కావాలి. దానికోసం ఎంత పని చేయడానికైనా, ఎంత నీచానికి దిగజారడానికైనా వెనకాడకుండా బరి తెగించేటువంటి రోజులు అంత్య దినములు. ఈరోజు మనం పబ్లిక్లో గమనిస్తే ప్రజల్లో చాలా వరకు కొన్ని అంటే చెప్పడానికి చాలా టైం తీసుకుంటుంది, అందుకని నేను దాని జోలికి వెళ్ళట్లేదు. మీకే తెలుసు మనుషుల్లో స్వార్థప్రియత్వం ఎంత పెరిగిపోయిందో, ధనాపేక్ష ఎంత పెరిగిపోయిందో మనకు బాగా తెలుసు. ఎక్కువ అవసరం లేదు. ఈరోజు వైద్యశాలను చూస్తే మనకి ఫస్ట్ ఈజీగా అర్థమైపోయింది. వైద్యశాలను చూస్తే ఇట్టే అర్థమైపోయింది. బింకములాడువారు, ఏమాత్రం డౌట్ లేకుండా నిర్భయంగా నిర్భీతిగా అబద్ధాలు. అహంకారులు, వీళ్ళందరూ కూడా గతంలో చాలామంది అహంకారులు వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళందరినీ మించిన వాళ్ళు వీళ్ళు. అంత్య దినాల్లో వచ్చేటువంటి వాళ్ళు స్పెషల్. గతంలో కూడా మనుషుల్లో స్వార్థం ఉంది, కానీ అంత్య దినాల్లో ఉన్నటువంటి అంత రేంజ్లో ఉండదు అన్నట్టు. అలాగే దూషకులు, తల్లిదండ్రులకు. దూషకులు అంటే నేను చెప్పేది ఏముంది, దూషించడం, తిట్టడం, తిట్టుబోతులు అంటారు కదా, అది. తల్లిదండ్రులకు అవిధేయులు, ఎక్కువ శాతం తల్లిదండ్రులకు విధేయత చూపకుండా అవిధేయంగా నడుచుకోవడం. కొద్దిగా ఒక ఏజ్కి రాగానే ఆటోమేటిక్గా తల్లిదండ్రి యొక్క లీడింగ్ కింద నుంచి వీళ్ళు ప్రత్యేకం అయిపోతారు. వాళ్ళ సొంత నిర్ణయాలు, వాళ్ళ సొంత ఇష్టాలు. మేలు పొందుతారు కానీ కృతజ్ఞత చూపరు. కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు అంటే అది మనుషులు చేసినా వాడు మర్చిపోతాడు, దేవుడు చేసినా మర్చిపోతాడు. అంత్య దినములలో మనుషుల సైకాలజీ లాగా అయిపోతుంది. తరువాత అపవిత్రులు, పవిత్రతకి ఏమాత్రం కూడా విలువివ్వకుండా, అపవిత్రమైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నానన్న ఫీలింగ్ కూడా లేకుండా బతికేస్తారు.
అనురాగరహితులు. అంటే అనురాగాలు, మమకారాలు ఇవన్నీ మంటగలిసిపోయాయి. ఇప్పుడు చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. కన్న తల్లి అక్రమ సంబంధం పెట్టుకొని మరి రెండవ వ్యక్తితో బలహీన పడిపోయి కన్న బిడ్డని చంపిన చరిత్రలు మనకి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అలాగే ఇంకా రకరకాల అనురాగం అనేదే లేకుండా కన్న తండ్రిని కొడుకు చంపినటువంటి విషయం, కన్న కొడుకుని తండ్రి నరికి పడేసినటువంటి సంగతి, అనురాగం అనేది అడుగంటు పోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. అలాగే అతి ద్వేషులు, అతిగా ద్వేషించటం అంటే ఆ ద్వేషం ఎంతగా దారితీసిద్దంటే ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి, ఏ స్థాయిలో నాశనం చేయడానికైనా వెనకాడరు. అతి ద్వేషం అంటే దాదాపు ఎక్కువ శాతం మందితో అదే భావన కలిగి ఉంటారు అతి ద్వేషులు. ఎవరిని ఓ పట్టాన నమ్మరు, అవకాశం ఉన్నంత వరకు అందరినీ ద్వేషభావంతోనే చూస్తూ ఉంటారు. ఆ టైప్ మెంటాలిటీ వస్తుంది అంత్యదినంలో మనుషులకు అని చెప్తున్నాడు. భవిష్యత్తును గురించి ఆయన ప్రవచించాడండి. ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలాంటి మైండ్ సెట్స్ వస్తాయి, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా మారిపోతాయి అనేది ఇక్కడ తెలియజేశాడు. తరువాత అపవాదకులు, అపవాదు మోపటం, నిందా ప్రచారాలు చేయటం, వాటిల్లో ఆనందాన్ని వెతుక్కునే రకాలు అపవాదకులు. తరువాత అజితేంద్రియులు, అసహ్యమైనటువంటి కార్యాలు చేసే అపవిత్రులు అన్నాం కదా. జితేంద్రియుడు అంటే సాత్వికుడు, కొంచెం ఓర్పు సహనాలు కలిగిన వాడు. అజితేంద్రియుడు అంటే కొంచెం క్రౌర్యం నిండినటువంటి వ్యక్తిత్వాలు. సాధుత్వం, సాత్వికం అనేవి మంటగలిసిపోతాయి అన్నమాట. తర్వాత క్రూరులు, క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు, క్రూర జంతువులు అంటారు కదా, ఆ టైపు. సజ్జన ద్వేషులు, కారణం తెలియదు కానీ మంచి వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. ఇవన్నీ నేను ఏదో మీకు టైం కోసం చెప్పట్లా, కొద్దిగా వాటిల్లో చూసుకొని ఆ టైపు మైండ్ మన దగ్గర ఏదన్నా ఉందేమో కొంచెం ఎక్స్రే చేసుకోండి, కొంచెం మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటారన్న ఎన్ని వరుసగా వర్ణిస్తున్నా. అవి దేవుని దయ వల్ల వాటిని గెలవగలిగితే ఇబ్బంది లేదు. ఒకవేళ అవేవైనా మీలో కనపడితే తొందరగా మీరు జాగ్రత్త పడండి. రైట్. తర్వాత సజ్జన ద్వేషులు అయిపోయింది కదా. ద్రోహం తలపెట్టేవాళ్ళు, ద్రోహులు, నమ్మక ద్రోహి అంటారు కదా, ద్రోహం. తర్వాత మూర్ఖులు, వాడికి తెలియదు, తెలిసినోడు చెప్పినా వాడినడు, మూర్ఖుడు. తర్వాత గర్వాంధులు, రకరకాల విషయాలను గురించి గర్వం, ఎవడికి వాడిని ఎక్స్పోజ్ చేసుకోవడానికి తపన, అహం. తర్వాత ఈ రెండు మాటలు మనం ముఖ్యంగా చూసుకుందాం. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అన్నాడు. ఇలాంటి వాళ్ళు వస్తారు తిమోతి. అంత్య దినాలు నడుస్తున్నాయి అనడానికి ఇలాంటి మెంటాలిటీస్ మనకి తారసపడుతూ ఉంటాయి. ఇవి గురుతులు నాయన అని ఎప్పుడు చెప్పాడు? దాదాపు 1900 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఏమని చెప్పాడంటే భవిష్యత్తులో వస్తారని మనకు రాయలా. తిమోతి, ఇవి అంత్య దినములు. ఈ అంత్య దినాలలో మనుషులు ఎట్లా తయారవుతారు, అలాంటి వాళ్ళు నీకు తారసపడతారు. వాళ్ళలాగా నువ్వు ఆ లక్షణాలను అలవర్చుకోవద్దు, అట్టి వాటిలో నువ్వు అభ్యాసం పొందవద్దు. అలాంటి వాళ్ళకి విముఖుడవై ఉండు, సుముఖుడవై ఉండవద్దు అని చెప్పాడు. అంటే అంత్య దినాలు ప్రారంభమైపోయినాయి. ఎప్పుడు ప్రారంభమైపోయినాయి? అపోస్తలిక పరిచర్య ఆరంభంలోనే ప్రారంభమైపోయినాయి. పెంతెకోస్తు పండుగ నాడు మేడగది మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చి భక్తులందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభువుని మయంపరుస్తున్నప్పుడు వేలాది మంది ప్రజలు వచ్చి చుట్టుముట్టి ఆ వింతను విభ్రాంతితో చూస్తున్నప్పుడు కొంతమంది వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై నానావిధ భాషలు, అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి అవి అర్థమై ఆశ్చర్యపోయి విభ్రాంతి నొంది ఇదేమి అని ఆశ్చర్యంగా చూస్తుంటే కొంతమంది మూర్ఖులు, వీరు క్రొత్త మద్యము చేత మత్తులై ఉన్నారు,
పచ్చిది దాగినట్టున్నారు, అందుకే పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు అన్నట్టుగా విమర్శిస్తే, పేతురు మహనీయుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడటం మొదలుపెట్టి, సహోదరులారా, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, అప్పుడే క్రొత్త మద్యం ఎక్కడి నుంచి వచ్చుద్ది? మీరు ప్రవక్త అయిన యోవేలు గ్రంథము చదవలేదా? ఆయన ఏమని ప్రవచించాడు? అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కొమ్మరింతును అని మాట్లాడలేదా? యోవేలు ప్రవచనం ఏదైతే ఉందో, ఇదిగో అప్పుడు ప్రవచించిన ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది అన్నాడు. అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కొమ్మరింతును అని చెప్పి, ఇదిగో దాన్ని నెరవేర్పు స్టార్ట్ చేశాడు అన్నట్లుగా పేతురు అక్కడ సాక్ష్యం ఇస్తాడు. దాన్ని బట్టి మనకు ఒక స్పష్టత ఏంటంటే, అంత్య దినములు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఏ వధువు కోసం అసలు ఈ భూమండలాన్ని చేసి ఇంత కార్యాన్ని దేవుడు తలపెట్టాడో, ఆ వధువు సిద్ధం కావటానికి రెడీ అయిపోయింది. ఇక ప్రారంభమైంది పని. పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా యేసు శిలువ యాగాన్ని గురించి, ఆయన రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులు ఒక సంఘముగా సమకూడి వధువుగా నిర్మితమై ప్రభువుతో కూడా చేయబోయేటువంటి రాజ్య పాలనను గురించి అనేక సంగతులు ప్రవచించారో పాత నిబంధన ప్రవక్తలు. అవన్నీ కూడా నెరవేరటానికి వరుడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు వధువు రెడీ కావాలి కదా. ఆ వధువు నిర్మాణం ప్రారంభమైంది. ఇక వధువు కంప్లీట్ అయిపోతే ఇక ముగింపు వచ్చినట్టే. స్తోత్రం చెప్పండి. వధువు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది అంటే, పెంతెకోస్తు పండుగ నాడు అప్పుడున్న కొద్ది మంది సమూహము దేవుని సువార్తను వ్యాప్తి చేయడానికి మొదలుపెట్టి, అన్యులకు, యూదులకు, యూదేతరులకు అందరికీ కూడా శుభవార్త ప్రకటించి రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రభువుకి సమీపంగా తీసుకొస్తున్నటువంటి ఘట్టం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే స్టార్ట్ అయింది వధువు. వధువులో మనమందరం కూడా, ప్రతి మనుషుడు ఒక కణము. మానవ శరీరం అనేక కణముల నిర్మాణం. సైన్సు స్టూడెంట్స్కి తెలుసు కదా, అనేక కణముల, అంతే మన బాడీ మొత్తం కూడా కణజాలం ఉంటుందన్నమాట. మనం తీసుకునే ఆహారము గ్లూకోజ్గా మారి రక్తంలో కలిస్తే, ఆ రక్తము మన బాడీ మొత్తంలో ఉన్న కణజాలానికి గ్లూకోజ్ను అందిస్తూ ఉంటుంది. అది కరెక్ట్గా అందితే మనం శక్తివంతంగా ఉండి పని చేయగలుగుతాం. ఇప్పుడు ఇంత మానవ శరీరం ఎన్ని కణముల సముదాయం అయి ఉండొచ్చు? 1, 10, 100, 1000, లక్షల, కోట్ల, ఎంత కణజాలం ఉండొచ్చు బాడీ మొత్తం? ఒక అంచనా, అవగాహన ఉంటే చెప్పండి. లక్షల్లో ఉంటుందా, కోట్లలో ఉంటుందా? కదా, రైట్. ఈ కణజాలం అంతా ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి, సిద్ధపరచబడి ఒక సంపూర్ణ మానవుడు. అలాగే ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న పరిచర్యలో కొన్ని కణాలు తయారవుతున్నాయి వధువుకి. ఇంకో సంఘంలో కొన్ని కణాలు తయారవుతున్నాయి, ఇంకొక ఊర్లో ఉన్న సంఘాల్లో కొన్ని తయారవుతున్నాయి. అట్లాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘం అంతటిలో కూడా కణజాలం రెడీ అవుతుంది. వీటన్నిటినీ సమకూర్చి రేపు ప్రభు ఒక వధువుగా చూపిస్తాడన్నమాట. వధువు అంటే అక్షరార్థంగా ఒక స్త్రీ అని కాదు. అనేక మంది ప్రభువు చిత్త ప్రకారం నడుచుకొనడానికి తమను తాము అప్పగించుకొని ప్రభువు చేత చెక్కబడి ఆయా బాధ్యతలు నిత్యత్వం అంతా నెరవేర్చడానికి యోగ్యులుగా సిద్ధపరచబడిన భక్తుల సమూహమే వధువు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుతారా? ఇంకొంచెం గట్టిగా చెబుతారా? అర్థమైందా? కాబట్టి నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ప్రభు సిలువలో ప్రాణం పెట్టి పునరుద్ధాన మహిమతో తిరిగి లేచి 40 దినములు అగుపించి ఆయనే
ప్రారంభించాడు. వధువు ఎక్కడ పుట్టింది అంటే యేసయ్య ప్రక్క డొక్క నుండి పుట్టింది. నాటి ఆదాముకు భార్య కొరకు గాఢ నిద్ర కలిగించి ప్రక్కటెముకను స్త్రీనిగా చేయడం కోసం ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదామునొద్దకు తీసుకొచ్చినాడు ప్రభు యెహోవా దేవుడు. అలాగే కడపటి ఆదామైన క్రీస్తు కూడా వధువును సిద్ధపరచడానికి ఆయనకు మరణ నిద్ర కలిగించి ఆయన ప్రక్క నుంచి, ఎక్కడి నుంచి పుట్టింది సంఘం అంటే ప్రక్క బల్లెపు పోటు నుండి పుట్టింది అని చెబుతారు భక్తులు పెద్దలు. ఆ హవ్వను పొందడానికి ఆ ఆదాము గాఢ నిద్ర పొందవలసి వచ్చింది. ఈ సంఘము అనే వధువును పొందడానికి యేసయ్య మరణ నిద్ర పొందవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వధువు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అపోస్తలుల పరిచర్య ఎప్పుడైతే ప్రారంభమైంది అప్పుడు వధువులోకి ఇంక వ్యక్తులు చేర్చబడటం మొదలు, అంటే కణాలన్నీ కూడా రెడీ చేయబడుతున్నాయి. దాదాపు ఇప్పటికి 1900 సంవత్సరాలకు పైచిలుకు కాలం, దాదాపు 2000 సంవత్సరాల కాలం. అప్పుడే అంత్య దినాలు, వధువు నిర్మాణం ప్రారంభమే అంత్య దినాల ఆరంభమైతే ఇక నిర్మాణం కంప్లీట్ అయి వధువు ఎత్తబడేదే ముగింపు ఘట్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వధువు రెడీ అయిపోయిన తర్వాత, వధువు వెళ్ళిపోయిన తర్వాత 3.5 సంవత్సరాల కాలం తర్వాత, సంఘం ఎత్తబడిన 3.5 సంవత్సరాల కాలం తర్వాత, కొంచెం అటు ఇటుగా ఎక్కువ రోజులు తేడా ఉండదు, రోజుల వ్యత్యాసములో 1000 ఏళ్ల నీతి పాలన భూమి మీద స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇక మనం ఏ ఘట్టంలోకి వచ్చామంటే పూర్తిగా ముగింపు ఘట్టంలోకి వచ్చాము. ఇప్పుడు ఇది ఖచ్చితంగా అందరూ గుర్తించాల్సినటువంటి సంగతి. పూర్తిగా ముగింపు ఘట్టంలోకి వచ్చాము. అంతా కలిపి ఒక 100ల సంఖ్యలో అయితే ఇక సంవత్సరాలు లేవు, రాకడికి 100ల సంవత్సరాలు ఇక లేవు. ఇక ఉన్నదంతా కూడా 10ల సంఖ్యలోనే ఉంది టైము. 50ల సంఖ్యలో లేదు, 100ల సంఖ్యలో కూడా లేదు, 10ల సంఖ్యలోకే వచ్చింది ఇప్పుడు రాకడ. అంటే రాకడ వస్తుంది అంటే దాదాపు సువార్త వ్యాప్తి జరుగుతుంది. ఎక్కడదక్కడ లాక్డౌన్ ఎంత బ్రేక్ అయిపోయినా సరే దేవుని పని నిర్విఘ్నంగా జరుగుతానే ఉంది. ఆయన పనిని ఆయన ఆపేవాడు కాదు. సువార్త మూయబడి ఉండలేదు. అది అనేక రీతుల ప్రకటింపబడతానే ఉంది, బడుతూనే ఉంటుంది మరికొంతకాలం. కొంతమంది ఇప్పటికే సంఘములో చేర్చబడి దాదాపు ఈ 1900 2000 సంవత్సరాల నుంచి తరతరాలుగా ఎంతోమంది భక్తులు అయ్యారు, ప్రభునందు నిద్రించారు. ప్రతి తరంలోనూ కొంతమంది భక్తులను దేవుడు లేపుకున్నాడు, వారి ద్వారా ప్రకటింపజేశాడు, అనేక మందిని రక్షించుకున్నాడు. ఆ భక్తుల్ని తీసుకున్నాడు, వారి ద్వారా రక్షణ పొందిన వారిని కూడా తీసుకున్నాడు, వారి సంతానాన్ని మళ్ళా సువార్త ద్వారా సంధించాడు. ఇలాగా తరతరాలుగా ఈ సువార్త విస్తరణ జరుగుతూ ఉంది. రక్షింపబడిన వాళ్ళంతా కూడా ప్రభు పరదైసులో భద్రంగా ఉన్నారు. ఇక మన విషయంలోకి వచ్చేటప్పటికి ఇక పూర్తిగా ముగింపు ఘట్టంలోకి వచ్చాం కాబట్టి ఇక రాబోతున్న సంవత్సరాలలో ఇదిగో పౌలు భక్తుడు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా మనుషుల్లో మనం చూడబోతున్నాం అని కాదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం అని చెప్తున్నా. ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పుడు ఎన్ని రకాలుగా అయితే నేను ఈ విషయాలు చెప్పానో, ఇన్ని రకాలుగా ఈనాడు సమాజంలోని పరిస్థితులు మనం చూస్తానే ఉన్నాం. మనకు ముందు తరాలలో కూడా చాలా వరకు మనుషుల్లో కొంత గౌరవం, భక్తి, భయము, కాస్త విలువలు, నైతికత అనేవి పనిచేసినాయి మనకు ముందు తరాల్లో. ఇప్పుడు మన తరంలో కానీ ఇక మన పిల్ల బ్యాచ్ తరంలో కానీ చూస్తే మొత్తం పూర్తిగా మారిపోతున్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు వీటిని, ఈ మాటని? మీరు ఒప్పుకునేది ఏంది? వాక్యం ఇక్కడ. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం నిరర్థకం కాదు కదా.
వాక్యం ఎప్పుడు కూడా నిరర్థకం కాదు. వాక్యం చెప్తుంది ఇక్కడ ఇలా ఉంటారు అని. బాగా వినండి. ఇందులో ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటిల్లో ఇప్పుడు మరీ శోధనా కాలం లాగా ఉంది అన్నమాట. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అన్నాడు. ఇది చాలా వరకు నిజమని ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తుల్ని చూస్తూ ఉంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకో చెప్తా. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా పట్టించుకోవడం, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకోవటం అంటే వాస్తవంగా భక్తి ఒక సాధన. భక్తి సాధన. భక్తి అంటే అసలు ఏ శ్రమ ఏ ఇబ్బంది లేకుండా ఏదో మనసులో కలిగే ఒక ఫీలింగ్ అనుకోవద్దు. దేవభక్తి సాధన అన్నాడు. సాధన అనే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏం చెప్తారు బ్రదర్? ప్రాక్టీస్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇలా చెప్తున్నాడు. అపవిత్రములైన ముస్లిమ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. సాధకం అన్న దగ్గర ఇంగ్లీష్లో ఏముండొచ్చు? ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక విద్య నేర్చుకునేటప్పుడు సుఖంగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? కొద్దిగా చెప్పండి. సుఖంగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? సైకిల్ నేర్చుకునేటప్పుడు బైక్ నేర్చుకునేటప్పుడు దెబ్బలు తగులుతాయి. బైక్ నడపాలంటే ముందు సైకిల్ వచ్చి ఉండాలి. సైకిల్ నేర్చుకోవాలంటే మోకాళ్ళు పగలగొట్టుకుంటారు, ముఖం పగలగొట్టుకుంటారు, పడాల్సిన పాటలన్నీ పడతారు కదా. అసలు ఒక్కసారి కూడా పడకుండానే నేను నేర్చుకున్నానని చెప్పగలరా? ఏం బ్రదరు? సైకిల్ ఒక్కసారి కూడా పడకుండా నేర్చుకున్నానని నేను అసలు ఎంత అద్భుతంగా నేర్చుకున్నానని చెప్పగలరా? సాధ్యం కాదు. ఆ సాధనలో పడటం జారటం సహజంగానే ఉంటుంది. అలాగే దెబ్బలు తగులుతాయి, శ్రమ పడతాం. అది వచ్చిందాకా ఎంత బాధో బాధ. వచ్చిన తర్వాత హాయిగా తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. బైక్ అయితే నడుపుకుంటూ వెళ్ళిపోతాం. ఏదైనా సరే వచ్చిందాకా టెన్షను. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కూడా వచ్చిందాకా స్టీరింగ్ చూసుకోవటం, గేర్ రాడ్ చూసుకోవటం, కింద 3 ఉంటాయి కదండి, క్లచ్, బ్రేకు, ఎక్సలేటర్ ఎన్ని ఉంటాయి కదా, అవి చూసుకోవటం. స్టీరింగ్ ఇస్తే చెమట్లు పడతాయి. అదే అభ్యాసం అయిపోయి దాన్ని నడపగలిగేటువంటి వాడు హాయిగా స్టీరింగ్ని ఎట్లా అనుకుంటా పోతుంటాడు హాయిగా. ఎందుకు? వానికి ఇబ్బంది లేదు. సాధన అయిపోయింది, వచ్చేసింది. కానీ సాధన పొందేవాడు అని ఇంత ఈజీగా నడిపేస్తున్నాడు, నాకేమో చెమట్లు పడుతున్నాడు కూర్చోవాలంటే టెన్షన్ ఫీల్ అవుతాడు కదా. రైట్. శరీర సంబంధమైన సాధన ఖచ్చితంగా శ్రమతో కూడుకొని ఉంటుంది బాబు. ఏ పనైనా చదువు ఉంది, అదే ఎన్ని సంవత్సరాలు చదవాలి? చదివి 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 25-30 ఏళ్ళు వచ్చిందాకా చదువుతానే ఉంటారు కొంతమంది. అంటే జీవితంలో ముఖ్య భాగం అంతా చదువుకే. దేనికి? మరో 30 ఏళ్ళు ఉద్యోగం చేయటానికి. 30 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి దాదాపు 30 ఏళ్ల చదువు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని గంట కూడా చదువుతూనే ఉంటారు. డబ్బుకు స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అని ఇంకా పెద్ద జాబ్ కొట్టాలి, ఇంకా ఎక్కువ పైసలు కమాయించాలి. ఏవో కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు, వాటిని రీచ్ అవటానికి కష్టపడతారు కొంతమంది. తప్పులేదు. 30 ఏళ్ళు చదివి 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 అంటే చదవటం అంటే ఒట్టిగుందా? చదవాలి 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 చదవాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, అన్నిట్లో జయం పొందాలి. మళ్ళీ ఏమన్నా సబ్జెక్ట్ లాగితే మళ్ళా టెన్షను, మళ్ళా చదవాలి 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 చదవాలి. ఒట్టిగా ఉందా? ఏ సాధన అయినా తీసుకు. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నించు, లేదా ఒక
చేతి వృత్తులు, చేతితో చేసే పనులు కావచ్చు, వ్యాపార నైపుణ్యం కావచ్చు, ఏదైనా వాహనాలు నడిపే విషయం కావచ్చు, ఏదైనా ఒక పనితనం అనేది నువ్వు పొందగలగాలి అంటే చాలా అగచాట్లు పడాలి, ఒట్టిగా లేదు. సాధన అంటేనే శ్రమతో కూడుకున్న పని. పాటలు పాడేటప్పుడు స్టార్టింగ్లో గార్ధవ స్వరం లాగా ఉంటుంది ఎవరి గొంతైనా, అవునా? దాన్ని చక్కగా శ్రావ్యంగా మృదు మధురంగా తీసుకొని రావడానికి ఎంతమంది చెవులు చిల్లులు పడేదాకా బలైపోతారో చెప్పలేం, అవునా? ఈ దారుణ సంగీతం, ఆ ప్రారంభ ఘట్టంలో సంగీతాలు భరించలేక ముఖ్యంగా ప్రతి సింగర్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోతారు. చెవులు పాపం బలహీన పడిపోతాయి వాళ్ళకి, ఎందుకంటే వీడి ఘోష, వీడి సంగీత ఘోష తట్టుకోలేక. మీ సంగతి ఏమో కానీ మా ఫ్యామిలీలో మాత్రం మా వాళ్ళు అంతే బలయ్యారు. నాకు ఎప్పుడూ ఏదో సడన్గా ఏదో గుర్తు వస్తుంది, ఒక రాగం ఎలా అనాలనిపిస్తుంది, ఒక గావు కేక పెడతా, వాళ్ళు ఒక ఫీల్లో ఉంటారు. నేను ఎప్పుడైతే ఒక ఎర్రి కేక పెట్టానో, రేయ్ ఏమొచ్చింది అంటే పాట అంట, నీ తలకాయ ఏం పాట అది, పద్ధతి పాడలేదా, పాట అంటే పాటలాగా పాడు, ఏంది గావు కేక పెడతా అంటాడు మా నాన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చెయ్యి ఎత్తుతాడు, ఏం పాట అది, పాటేనా? కాదు నాన్న, అది హైలో ఉంటుంది రాగం. నీ ఏం రాగం అది అంటే వాళ్ళు ఏదో టెన్షన్లో ఉంటారు, నేను పోయి మధ్యలో రాగం ఎత్తుకుంటా. అట్లాగా అరిసి 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 ఏదో కొద్దిగా పాడటం అనేది ఒక సాధన, అది వచ్చిద్ది. ఇప్పుడు పాపం వాడు పాడుతున్నాడు, వీడు పాడుతున్నాడు, నేను కూడా పాడదామని కొంతమంది ట్రై చేస్తారు. రాదు కాదు, రాదు. ఎట్లా వస్తుంది? నువ్వు సంవత్సరాలు దానికి ఏం చాకిరి లేకుండా హాయిగా దానికి రోజుకి అన్ని ఆహారాలు పంపిస్తా, దానికి ఏ సాధన లేకుండా అలాగ పెట్టి ఇప్పుడు గొంతెత్తి నేను వాడుతా అని మొదలు పెడితే పాడుకో మేము వినం అని జనం బరిగెత్తుతారు. దేవునికి స్తోత్రం. చక్కని స్వరములతో పాడమని ఎందుకు చెప్పాడంటే, ఈ చక్కని స్వరములు ఎలా చక్కగా వస్తాయంటే సాధన. అర్థమైందా? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ పాటలో పిల్లన గ్రోవులు చల్లగా నూది, తర్వాత ఇంక దేంతో చక్కని సన్న తంతుల సితారతోనూ చక్కని స్వరములతో ఉంటుంది. అదే కదా, చక్కని స్వరం ఎప్పుడు వచ్చింది బాబా? అసలు దానికి ఏమాత్రం ప్రాక్టీస్ లేకుండా, సాధన లేకుండా, శ్రమ లేకుండా, దానికి అసలు ఏం కదిలించకుండా మైక్ తీసుకొని మొదలు పెడితే వచ్చిద్దా? పిచ్చోడైపోవాలి, ఎంత శ్రమ పడాలో ఒక పాట పొందాలంటే. తబలా కొడుతున్నారు పాపం వాళ్ళు, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ఆ సెట్ ఇస్తాను కొంచెం ట్రై చేయండి, దబా దబా బాదటం తప్ప ఏమి రాదు. మీరు కొడితే ఆ గుమ్ము నాదం రాదు. ఆ కుడేదైనా టంగ్ 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 గంట కొట్టినట్టు కొడతారేమో కానీ ఆ డగ్గా మీద గుమ్ నాదం రాదు. దానికి పెద్ద సాధన. పాపం వాళ్ళని గమనించేవాడిని, తలకాయ మీద వేసుకుంటాడు వాళ్ళలో ఒకడు, వాడికి ఏం దొరక్క తలకాయ మీద నేను చూసా. ఆ టైంలో ఎవరైనా చూసి మెంటలు ఎక్కిందేమో అనుకుంటారు. ఇక ఏదన్నా దొరకని అంటే వాడికి తిరిగెట్లు వేయటానికి మొత్తానికి ఏదో వీళ్ళకి అదే పని సాధన. ఈ విధంగా ఏదైనా ఒక కీబోర్డ్ ప్లే చేయాలన్నా, ఒక తబలా ప్లే చేయాలన్నా, ఒక సంగీత వాయిద్యం కావచ్చు, ఒక వాహనం నడిపే విషయం కావచ్చు, కెమెరా పాపం షూటింగ్ తీయటం కావచ్చు, లైట్ వేయటం, ఏ పనిగా చేయాలన్నా అనుభవం కావాలి. అది సాధనతో వస్తుంది. బాగా వినండి, ఈ శరీర సంబంధమైన విషయాలకే సాధన. ఇక భక్తి అనేది సాధన కాదు అని చెప్పాడా? కాదు. ఈ శరీర సంబంధమైన సాధన మంచిదే, కానీ భూమి మీద ఉన్నంత వరకు ఇవి ఉపయోగపడతాయి. హలో,
ఎంతవరకు ఉపయోగపడితే బ్రదర్ 30 years చదివితే మరో 30 years ఉపయోగపడుతుంది, ఆరోగ్యం బాగుండి ఏం కాకుండా బతికుంటే. ఉన్నమాట చెప్తున్నాను నేను. ఇంత 30 ఏళ్ళు కష్టపడి చదివి ఏదన్నా జరిగిందనుకో, హల్లెలూయా. ఏం బ్రదర్, అంతేనా? మా గ్యారంటీ కార్డు ఏం తెచ్చుకోలేదుగా. అయ్యో 30 ఏళ్ళు చదువు, 30 ఏళ్ళు లైఫ్ అనేం తెచ్చుకోవాలా, కాబట్టి గ్యారంటీ లేదు. 30 ఏళ్ళ చదువు, 30 ఏళ్ళ ఉద్యోగం. దీనికే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలో, ఎంత సాధన చేయాలో కదా. కానీ ఇంత కష్టపడి చేసినది భూమి మీదే పరిమితం. నేను అసలు మస్తు చదివాను సార్, నేను అక్కడ బాగా ఉపయోగపడతాను సార్, మీకు ప్రభువా ఇక్కడ మంచిగా మీకు నేను వైద్యం చేస్తాను సార్, MBBS చదివాను నేను అని. ఇంకోటి చదివానంటే అది ఇక్కడ అవసరం లేదంటాడు. సార్ నేను అది చదివా సార్, నేను ఇది చదివా సార్. నీ చదువంతా అక్కడే బాబు, ఇక్కడ పనికిరాదంట. కానీ దేవభక్తి అనేది ఉంది చూశారు, ఇక్కడ అక్కడ కూడా పనికొస్తుంది. కాబట్టి అది అన్ని విషయాలలో ప్రయోజనకరమగును గనుక దేవభక్తి విషయంలో ఎక్కువ సాధన చేసుకోమన్నాడు. భూమి మీద బతకడానికి ఏదో సాధన అవసరం రా, జస్ట్ అంతవరకే దాన్ని చూడు, అది పొందేసే వదిలేసే పక్కన పెట్టేసే. ఏదో ఒకటి కొంత నేర్చుకో, దాంతో నీ కుటుంబం బతికేటట్టు చూసుకో. కానీ ఎక్కువ టైం, ఎక్కువ ఆలోచన, ఎక్కువ ప్రయాస దేవభక్తి సాధన కొరకు ఉపయోగించు. ఏమండి, ఈ భూమి మీద 30 ఏళ్లకే ఇంత 30 ఏళ్ళ ఉద్యోగానికే ఇంత సేటు సాధన అవసరం అయితే, నిత్యత్వమంతా చేసేటువంటి ఉద్యోగానికి ఎంత సాధన అవసరం, ఎంత శ్రమ అవసరం సోదరా. అసలు దాని సంగతే పట్టించుకోరు చాలామంది. చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఏదో 4 మాటలు వింటున్నాను, ఏదో మనకు నచ్చిన ఛానల్ ఒకటి పెట్టుకుంటున్నాను, అందులో ఎవరో ఒకడు మాట్లాడుతున్నాడు, 2 మొక్కలు వినేస్తున్నాను, స్తోత్రం అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు హోటల్కి వెళ్తాం, హోటల్కి వెళ్తే పప్పు, సాంబారు, రసము, చట్నీ, ఒక ఇగురు, ఒక దుంపకూర, ఒక అప్పడం అన్నీ వేస్తే అది కొంచెం అది కొంచెం అది కొంచెం అది కొంచెం తిన్నట్టు, ఏదో అది మార్చి అందులో కొంచెం అందులో కొంచెం అందులో 4 అందులో 4 అందులో 4 వేసుకొని ఏదో అట్లా దొల్లిత్తన బండిని. ఇంతవరకే నా భక్తి అని కొంతమంది అక్కడే ఆగిపోయారు. కానీ ప్రభువునందున్నటువంటి వారందరికీ కూడా తిమోతి పత్రిక వర్తిస్తుంది. సేవకులు, పరిచారకులు, విశ్వాసులు అనే భేదం లేదు, అందరికీ చెందినది పత్రిక. అందుకే బైబిల్లో పెట్టాడు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. శరీర సంబంధమైన సాధన కొంత మట్టుకు ప్రయోజనకరమగును. కానీ ఇప్పుడు కొంతమందికి బాడీ బిల్డర్స్ చూసారా మీరు, ఇల్లు కట్టినట్టు బాడీని కట్టుకుంటాడు అన్నమాట. బాడీ బిల్డర్ అంటే అది. ఇక్కడ ఇవి బయటికి రావడం కోసం దీనికి సంబంధించి చేస్తూ ఉంటాడు. చేసి అద్దాలు ఉంటాయి పెద్ద పెద్దవి, చేస్తాడు. వారం రోజు కొంత కట్ ఏర్పడిందా చూస్తాడు, ఇంకొక వారం కష్టపడతాడు, డివైడ్ అవుతుందా చూస్తాడు, ఇంకొంచెం వచ్చిందా చూస్తాడు. అట్లాగా వచ్చిందాకా అట్లాగా ఈ షేప్, కింద షేప్ వస్తుందా, పై షేప్ వస్తుందా, ఈ హ్యాండ్ ఎలా వస్తుంది, ఇది ఈ షేప్ ఎలా వస్తుంది, ఈ ఎలా వస్తుంది, అంతా కూడా చూసుకుంటూ ఉంటాడు. 6 ప్యాక్ వచ్చిందా, ఫ్యామిలీ ప్యాక్ పోయిందా లేదా, అన్ని చూసుకుంటూ ఉంటాడు. ప్రభువుకు స్తోత్రం, హల్లెలూయా. 8 ప్యాక్ వచ్చిందా, అసలు ఏ ప్యాక్ వచ్చింది, ఈ ప్యాకుల కోసం తిప్పలు పెడితే అపెండిసైటిస్ ఆపరేషన్ వచ్చిందా, అసలు ఏమొచ్చింది అన్నీ చూసుకొని చేస్తూ ఉంటాడు. ఇంతసేపు కష్టపడి కండల వీరుడైపోయి స్టేజ్ మీద పోతే అక్కడ ఆల్రెడీ అంతకంటే అగసాట్లు పడి వచ్చిన కండల వీళ్ళు ఇటు తిప్పితే వాడు ఇటు తిప్పుతూ నిలబడతాడు. బాగా నూనె రాసుకుంటాడు పాపం. ఎందుకు అంటే వాడు ఎంత కష్టపడ్డాడో, కండలు ఏ టైపులో చేశాడో. సో ఇంతసేటు కండలు మెల్లి తిప్పిన వాళ్ళైనా 60, 70, 80 తర్వాత ఆ కండలన్నీ లూజ్ అయిపోతాయి. ఏమవుతాయి, ఒట్టి తోళ్ళు లాగా వేలాడబడుతుంటాయి. యవన కాలంలో తిప్పిన కండలు పిల్లలకు కథలుగా చెప్పుకోవడానికి పనికి వస్తాయి, కానీ
తాతయ్య అప్పుడు కండలు అట్లా తిప్పాను అన్నావు కదా, మరి ఇప్పుడేంది ఎట్లా అంటే సరుకు అయిపోయిందిరా అని చెప్తాడు. అవునా? కాబట్టి ఇవి అక్కడ పనికిరావుగా. ప్రభా చూడు ప్రభా, చాలా సంవత్సరాలు ప్రభా మెలిదిప్పే ప్రభా అంటా, నీకు ఏం ఉండదు అక్కడ. హోటల్లో కూర్చుంటే ఒక్కొక్కడు చికెన్ పీసులు తింటుంటాడు. మంచిగా దాన్ని తీసుకొచ్చి ప్లేట్లో తొడలు, కోడి తొడలు, రెక్కలు, వింగ్స్ అయినా తీసుకొచ్చి పెడతారు కదా. వింగ్స్ బిర్యానీ అంటే రెక్కలు, తర్వాత లెగ్ పీస్. నేను చాలా కాలం క్రిందట హోటల్కి వెళ్ళాను. తక్కువ మా బ్రదరు లాలీపాప్ ఉందా అన్నాడు. లాలీపాప్ అంటే ఏదో ఐస్ క్రీమ్ సంబంధమైన చెప్తున్నాడు నేను అనుకున్నా. లాలీపాపులు అది ఇప్పుడు మనం ఎండింగ్లో కదా తినాలి, స్టార్టింగ్ కాదు కదా. ఈ లాలీపాపులు వేర్లే అన్నాడు. ప్లేట్లో తీసుకొచ్చారు. ఒక ఎముక ఉంది, దాని చుట్టూ మాంసం ఉంది, చికెన్ ఉంది అన్నమాట. చికెన్ మాంసం, ఉల్లిపాయలు, క్యాప్సికం ఏదో ఇచ్చారు. ఈ ఇచ్చాడు ఏంటంటే ఇయే లాలీపప్పులు తినన్నారు. ఊరు ఇదే లాలీపప్పు రా, దీని పేరు లాలీపప్ప అనుకున్నాను. అయితే మావాడు ఒకడు కూర్చున్నాడు, మంచి పనివాడు. ఐస్ క్రీమ్ని ఎలాగైతే వైరంగా శుభ్రంగా స్వాహా చేస్తాడో, మావాడు ఈ లాలీపప్పు నోట్లో పెట్టుకుని ఎముక కూడా బయటికి తీయట్లే. ఫటా 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 అయిపోతుంది అది నోట్లోనే, ఎముక కూడా. అట్లనే ఎంత కండల వెలిదిగిన వీరుడైనా చికెన్ లాలీపప్పు లాగా చివరికి బొందలగడ్డలోకి పోతే లెగ్ పీసుల్లో కండలేమి ఉండవు, ఒట్టి భూమికలు, లేకపోతే ఆ ఎముకలు మాత్రమే. అవునా? ఏ నాటికైనా ఈ కాయమో మాయమగుటే కాయము, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. భలే పాట, రాజుబాబు అన్న పాట కదా. అందులో చెప్తాడు, కట్టుకున్న హాయి శృతిలో ఉండాలి కదరా, కొద్దిగా పైన ఉండాలి కదా. మా పాస్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఏ మాత్రం అవకాశం దొరికిన మైక్ ఇస్తే, కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీళ్ళే ఏరులై పారినా, కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా. ఏమండి, బజారు సువార్తకు పోయాం. బజారు సువార్తకు పోయి పాట పాడబోయా, సువార్త పాఠాన్ని మైక్ ఇస్తే పాపం పాస్ గారు మైక్ తీసుకొని ఇదే పాట ఎత్తుకున్నాడు. వాళ్ళు అదురుకొని లోపల పోతున్నారు. దేనిరా సాగు ఇంత భయంకరంగా చూపిస్తారు, కరపత్రాలు తీసుకోవడం లోపల పరిగెడుతున్నారు. అన్నదమ్ములే నీకై అలమటించిన పరితపించిన, ఏంది ఆత్మీయులే అడ్డగించిన, ఏదో ఉంటుంది, బంధువులంతా బ్రతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా. అది కూడా వేయించవచ్చు కదా బుక్లో, భలే ఉంటుంది పాట కదా. అట్లాగా ఎందుకు వచ్చింది అది? ఉండదు. కాబట్టి శరీర సంబంధమైన సాధన ప్రాణం ఉన్నంత వరకే, అది కూడా ఈ భూమి మీద మనం శక్తితో ఉన్నంత వరకే. శక్తిహీనుడు అయితే నువ్వు డాక్టర్ అయినా పనికిరావు, యాక్టర్ అయినా పనికిరావు. అవునా? ఫస్ట్ అసలు అద్భుతమైన అందాల నటులు నటీమణులు కొన్ని సంవత్సరాలు గడిస్తే తాతయ్యలు బామ్మలు నడుస్తుంది అంతే.
అయితే ప్రియులారా, ఈ కొద్ది సంవత్సరాల ఈ ఇంతోటి భాగ్యానికి అరే ఎంత తపన పడతారో, ఎంత సాధన చేస్తారో, ఎంత కష్టపడతారో. ఇక్కడ ముఖ్య సంగతి మీరు గుర్తిస్తారని చెప్తున్నాను నేను. శరీర సంబంధమైన ఈ తాత్కాలికమైనదే స్థిరమని భ్రమించి మనుషులు అంతగా సాధన చేసి కష్టపడితే, ఇహమందును పరమందును కూడా మనకి మేలు సమకూర్చేటువంటి దేవభక్తి అనే దాని సాధన విషయంలో ఎంత శ్రమ పడవలసి ఉన్నదో, ఎంత ప్రయాసపడవలసి ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. సాధన అంటే ఒట్టిగా ఏది కాదు కదా, ప్రయాసపడాలి. అయితే లోక సంబంధమైన వాటిని, ఆ విద్యలను స్వతంత్రించుకోవటానికి ఎలాగైతే మనం సాధన చేశామో దృష్టి పెట్టి, తబలా నేను నేర్చుకోవాలి, ఫేమస్ తబలిస్టుగా నేను రూపాంతరం చెందాలి అనుకున్నోడు ఇక రాత్రి పగలు తేడా లేకుండా అదే పనిలో ఉన్నట్టు, నేను దేవుని సంపాదించుకోవాలి, ఆయన సన్నిధిని సంపాదించుకోవాలి, ఆయనతో సహచర్యం చేయాలి, ఆయనతో నడవాలి, ఆయన మాట వినాలి, ఆయన కొరకు నేను పని చేయాలి అని ఆశించేవాడు ఇంకా ఎంత పిచ్చోడు కావాలో ఒకసారి ఆలోచించండి బ్రదరు. ఈరోజు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించి ఆఖరికి దేవ భక్తి చేసినా కూడా సుఖం కోసమే అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఈనాడు భక్తుల భక్తి జీవితం. పెక్కు మందికి ఇందులో ఎవ్వడూ కేటాయింపు లేదు. ఆఖరికి భక్తి చేసినా కూడా సుఖాన్ని ఆశించే చేసే పరిస్థితి దాపురించింది. భక్తి చేసినా కూడా శ్రమలు ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు, అంతా ప్రశాంతంగా ఉండాలి, అంతా హ్యాపీగా ఉండాలి, అంతా సుఖంగా ఉండాలి. ఉండాలంటే మనం దేవుణ్ణి బాగా కాకాబట్టాలి. కాస్త దేవుణ్ణి తృప్తిపరుస్తూ ఉంటే మనకేం నొప్పులు తగలకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను చెప్పేది తేడానా వాస్తవమేనా? మనలో మన మాట ఓపెన్గా లైవ్లో ఉన్నారు ఎవరన్నా? మొత్తం ఆ లైవ్లో మీరు కూడా చెప్పండి. ఆఖరి దేవుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆరాధించి భక్తి చేసిన విషయంలో కూడా ఎక్కువ శాతం ఉన్నదన్నట్టు ఓపెన్గా మాట్లాడుతున్నా. దేవుణ్ణి కాకబట్టడమే ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా ఎఫెక్ట్లు రాకుండా కాపాడుతాడు, ఏమన్నా ఇబ్బందులు వచ్చినా తీసేస్తుంటాడు. అలాంటి మంచివాడిని మనం తోడు పెట్టుకోవడం చాలా మంచిది, మనకి క్షేమంగా ఉంటుంది, సుఖంగా ఉంటాం. సుఖాన్ని కోరవద్దు అని చెప్పట్లా బైబిల్, కష్టాలే కోరుకోమని చెప్పట్లా. బైబిల్లో ఈ మాట కూడా తెలుసా మీకు? మనము సుఖముగాను మాన్యముగాను బ్రతుకున్నట్లు రాజుల కోరిక అధికారులకు. అదే తిమోతి పత్రికలోనే చెప్తాడు. 1 తిమోతి 2వ అధ్యాయంలో సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. అద్దుగో ఇక్కడ ఏమంటున్నాడు? 2 తిమోతి 3వ అధ్యాయంలో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువా. అంటే సుఖాన్ని కోరవద్దని కానీ సుఖపడొద్దని కానీ దేవుడు చెప్పట్లా. కానీ ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఏంటంటే దేవుని కంటే కూడా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించుచున్నాడు మనుష్యుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ. ఏ అవకాశానైనా వినియోగించుకొని దేవుని కొరకు శ్రమ పడదాం అన్న ఆలోచన వదిలిపెట్టి ఏ కొంచెం ఛాన్స్ దొరికినా ముందు సుఖపడదాం అనే పరిస్థితికి వెళ్ళిపోయాడు. కానీ సుఖాలలో ప్రయాణం చేసి భక్తి సాధన సాధించలేం. సుఖపడతా ఈ లోక సంబంధమైన విద్యల్ని నువ్వు నేర్చుకోలేనప్పుడు మహోన్నతుని విద్య నీకు అంత తేలిక ఎలా అబ్బుద్ది? ఏం బ్రదరో, చాలా కీలకమైన విషయం ఇది. దయచేసి మీ అంతరంగాల్లోకి తీసుకోండి. ఏదో బుధవారం కాసేపు వాక్యం విన్నాం సర్దుకున్నాం అన్నట్టుగా కాకుండా కొంచెం సీరియస్గా మైండ్ పెట్టి ఆలోచన చేయండి. ఇక్కడ ఉండే కొద్ది కాలపు జీవితానికి పొందే అభ్యాసమే అంత ప్రయాసతో కూడిందైతే, మరి జీవంగల దేవునితో మనం వ్యవహరించేటువంటి నిత్యత్వ పర్యంతం ఉండేటువంటి జీవితాన్ని కావలసిన సాధన, భక్తి సాధన అంత తేలికైందా? కాదు కదా. ఇంతకంటే శ్రేష్టమైంది అన్నప్పుడు ఇంతకంటే శ్రేష్టంగా దాన్ని అపేక్షించి దాని కొరకు పాటుపడాలి.
దేవుణ్ణి కోరుకున్నవాడు సుఖానుభవాన్ని పక్కన పెట్టడానికి ఇష్టపడాలి. లేదు, సుఖానుభవాన్ని కోరుకున్నాడు అంటే వాడు దేవుణ్ణి పక్కన పెట్టాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎక్కడికక్కడికే చాలామంది భక్తుల భక్తి జీవితాన్ని చూస్తూ ఉన్నాను. అలనాటి వెనకటి తరపు భక్తుల యొక్క భక్తి జీవితం, ఇప్పటి భక్తుల యొక్క భక్తి జీవితం చూస్తే నేను చూస్తా ఉండగానే ఈ 18 సంవత్సరాల్లోనే బోలెడంత మార్పు వచ్చింది. తెలుసా మీకు? ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక గంటన్నర 2 గంటలు 2 గంటలన్నర ప్రసంగం వినేవాళ్ళు 100లో ఒక 10 మంది అన్న వస్తారో రారో డౌటే. ఒక 2 గంటలు 2.5 గంట ప్రసంగం వినేవాళ్ళు ఇప్పుడంతా కూడా ఎలాగ అయిపోయారంటే, ఆఖరికి దేవుని వాక్యం విన్నా కూడా సుఖంగానే ఉండాలి, ఎక్కువ రిస్క్ ఉండకూడదు. అంతా 7 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు, 10 నిమిషాలు. నువ్వేదో మొత్తం నేను 2 గంటలన్నర చెబుతానంటే మేము వినాం, మా వల్ల కాదు, నీకు దండం పెడతాం. ఏదో చిన్న ముక్క ఏదన్నా ఒక చికెన్ ముక్కలాగా విసురు తినేస్తాం. నువ్వేదో నీ వ్యవహారం మొత్తం చెబుతామంటే మా వల్ల కాదు వినటానికి. మరునాడు పౌలు వెళ్ళవలసి ఉండగా పౌలు విస్తరించి మాటలాడుచుండెను. అసలు ఎలా మాట్లాడాడు? ఆ ప్రసంగం ఏం ప్రసంగం, ఎంత భయంకర ప్రసంగం. హాల్ ఫుల్ అయిపోయి కిటికీలో కూర్చున్నారు. చాలా కిటికీలు ఉన్నాయి, చాలా దీపాలు కూడా ఉన్నాయి పైన. పాపం ఒకడు కిటికీలో కూర్చున్నాడు. ఈయన ప్రసంగం ఆగట్లా. ఈయన వాక్యం చెబుతా ఉంటే ఆడు ముందుకి వెనక్కి ఊగి ఎంతసేపు ఊగుతాడు? పొద్దుపోయి మధ్యరాత్రి అయిపోయి. పాపం తూగి ముందుకు పడితే బిల్డింగ్లోనే ఉండేవాడు, వెనక్కి పడ్డాడు. పైనుంచి కింద పడి ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడు. అంటే ఎలాంటి ప్రసంగమో చూడండి. చచ్చిపోయారు ప్రసంగం వినలేక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తమ్ముడు, కొంతమంది అబ్బో చచ్చిపోతాం బాబు, ఆ ప్రసంగం వినాలంటే చచ్చిపోతామని. అక్కడ పౌలు గారు ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం దెబ్బకి చచ్చిపోయాడు కూడా, ఒకడు ఒరిజినల్గా చచ్చిపోయాడు. ఈయనంత భయంకరుడో చూడండి. కిందికి దిగొచ్చి ఆ చచ్చిపోయినోడి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి వాడిని బతికించి వాడిని మళ్ళీ పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మళ్ళా ప్రసంగం మొదలుపెట్టాడు. అది పనితనం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాబోయ్, పౌలు గారు వచ్చి ఇప్పుడు వాక్యం చెబుతానంటే ఒక్కడు వింటాడు? సరిగా వింటాడా? వినడు. ఎందుకంటే అలాగ వెళ్ళిపోతాడు ఆయన. యుగములలోనూ తరములలోనూ మరుగై ఉన్న సంగతులన్నీ నాకు దేవుడు చెప్పాడు, నేను చెబుతానని మొదలు పెడతాడు. బాబు మా వల్ల కాదు, నీకు దండం పెడతా. ఈరోజు బాగా గమనిస్తున్నాను నేను. ప్రతి దానిలో సుఖం. వాక్యం వినాలంటే సుఖం. 7 నిమిషాల మెసేజ్ ఏది ఉంది, 10 నిమిషాలు ఏది ఉంది, పావు గంటది ఏది ఉంది, అరగంటది ఏది ఉంది, సింపుల్గా ఒక 30 నిమిషాల లోపు, ఒక 20 నిమిషాల లోపు ఏది ఉంది అని వెతుక్కునేటువంటి పరిస్థితి. అంటే ఎంత సుఖమరిగిపోయారో చూడండి. వినడానికి కూడా మనస్సు లేదు బ్రదర్. అట్లా అయిపోయింది. దేవుని కంటే సుఖానుభవముని ఎక్కువగా ప్రేమించటం. మనకు ముందు తరంలో ఉన్న భక్తులందరూ కూడా కాళ్ళకు చెప్పులున్నాయో లేవో చూసుకోలేదు, ముళ్ళ తుప్పలా రాళ్ళు రప్పలా అనేది చూసుకోలేదు. వాళ్ళు దేవునితో గడుపుకోవటానికి ఏకాంతంగా అనువైన స్థానాన్ని వెతుక్కొని దేవునితో అలాగూ గడిపి దేవుని శక్తితో నింపబడి దేవుని నామాన్ని అద్భుతంగా మహిమపరిచి దేవుని కొరకు జీవించారు. ఈరోజు కొండలు గుట్టల్లోకి మేము ఆడబోయేమిరా బాబు, మేము అవన్నీ పోలేకనే మేము గదిలో కూర్చొని చేస్తాం. నిజం చెప్పాలి, మనం గదిలో ప్రార్థన అయినా సరే వాళ్ళంత ప్రార్థన మనం చేశామా? అందరం కలిసి ఎవరికి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాల్సిన సంగతులు ఇవి.
డిజిఎస్ దినకరన్ గారు మోకాళ్ళ మీద ఉంటే మనకు ముందు తరం భక్తులేగా, మన తాతోళ్ళ తరం కాదు, మన తండ్రి టైపు. మనకు ముందు తరం మోకాళ్ళ మీద గదిలో ఉంటే, ఆయన కొండలు గుట్లకు పోలే, గదిలోనే మోకాళ్ళు వేస్తే ఆ మోకాళ్ళ మీద నుంచి ఆయన దిగటానికి ఎక్కడెక్కడ స్టక్ అయిపోతే ప్రార్థించడం అయిపోయిన తర్వాత, కనిపెట్టడం అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల్లో పిలిస్తే వాళ్ళు వచ్చి కింద పడేసి కాళ్ళ లాగేవాడు. స్టక్ అయిపోయాయి, బొమ్మలాగా అట్లా నీలుకుపోయేవాడు. భక్త సింగ్ మహనీయుడు, మహానుభావుడు భక్త సింగ్ గారు, దినకరన్ గారి గురించి చెప్పాను. అదుగు ఆయన డిజిఎస్ దినకరన్ గారు మోకాళ్ళ మీద ప్రార్థనకు ఉపక్రమిస్తే పట్టకపోయినా సరే అలాగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటా కనిపెట్టుకుంటూ ఉంటే కింద పడేసి కాళ్ళు లాగేవాడు. లక్షలాది మందికి దేవుని సువార్తను అందించి ఎన్నో హృదయాలను ఆయన తరంలో ఆదరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహోదరులు భక్త సింగ్ గారు, నేను ఒక్కొక్కసారి పౌలు, అపోస్తలుడైన పౌలు అంటాను. పౌలు గొప్ప, యేసన్న గారు గొప్ప. పౌలు గొప్ప, డిజిఎస్ దినకరన్ గారు గొప్ప. పౌలు గొప్ప, భక్త సింగ్ గారు గొప్ప. వీళ్ళందరికీ తలకాయలు అంటోడు ఎవరు? పౌలు మహనీయుడు, చాలా శ్రేష్ఠుడు. అలాంటి ఆయన అపోస్తలుడైన పౌలు, తిమోతికి రాసిన పత్రికని పౌలు అంటాం. అంటే అగౌరవమా, అమర్యాద? ఒక్కొక్కడు ఏంది దినకరన్, డిజిఎస్ దినకరన్ అన్నాను అనుకో, కరెక్ట్గా మాట్లాడు, గారు, దినకరన్ గారు అనాలి. సహోదరులు భక్త సింగ్ అన్నాను అనుకో, సింగ్ ఏంటి అమర్యాద, గారు. సహోదరులు ఏసన్న అన్నాను అనుకో, అన్న ఏంటి ఏసన్న, ఏసన్నలోనే అన్న ఉన్నాడు, గారు. అబ్బాబాబాబాబా, ఎంత గౌరవం ఆయన, ఏసన్న గారు, గారు అని పెట్టమన్నా. మరి ఏమాత్రం పుణికి పుచ్చుకున్నావు బాబు ఆ భక్తిని? గారు అని పొగుడుకొని భజన చేసుకొని నీ చిత్తానుసారంగా నడుచుకుంటున్నావా? మరి ఆ గారు గారి యొక్క భక్తి ఏమన్నా అబ్బించుకున్నావా బాబు అని అడుగుదాం అనిపిస్తుంది ఒక్కొక్కటి వేషాలు చూస్తే. ఏ కొంచెం ఛాన్స్ దొరికినా సరే ఏదో ఒకటి కౌన్సిలింగ్ ఇద్దామనే. సహోదరులు భక్త సింగ్ గారు మోకాళ్ళ మీద పడకకు వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద అలాగా ప్రార్థనకు ఉపక్రమించి కొన్ని రోజులు తనతో కూడా ఉన్నటువంటి సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు. పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, భక్త సింగ్ గారి పుస్తకాలు. నేనైతే చూడలేదు. నేను రక్షణలోకి వచ్చేటప్పటికి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, మహానుభావుడు. డినామినేషన్స్ ఏవైనా కావచ్చండి, సంఘాల పేర్లు ఏవైనా కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, కొన్ని కొద్ది గొప్ప వేరియేషన్స్ ఉండొచ్చు గాక, కానీ భక్తి పరులు, వాళ్ళ పాదాలు గడిగేదానికి కూడా సరిపోనంత భక్తి పరులు వాళ్ళు. ఆయన నైటు పడక్కెళ్ళి మోకాళ్ళు వేస్తే తెల్లవారి మళ్ళా లేచి పడక తీసుకొని తన విధుల్లోకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయట. ఈరోజు మనం ఇప్పుడు కూటం అయిపోయి ఇంటికి వెళ్తాం కదా, బరీగా తిన్నోళ్ళు అయితేనే ఏం లేదు, తినకపోతే ఒక పట్టు బట్టి స్తోత్రం. ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ గట్టిగా పట్టుబట్టి మోకాళ్ళు వేసి, ప్రభా యేసయ్యా హల్లెలూయా స్తోత్రం ప్రభా, పగలంతా నాయన నీ కాపుదలు ఉంచావు ప్రభా, నీకు అన్ని తెలుసు నాయన, ఈరోజు నాతో మాట్లాడావు, హల్లెలూయా 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 స్తోత్రం ప్రభా, నీకు వందనాలు ప్రభా, నాతో మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా, అద్భుతంగా మాట్లాడావు నాయన, అన్నలో నుండి నాతో మాట్లాడావు ప్రభా, అయ్యా నీకే స్తోత్రం అయ్యా, నేను కూడా అలాగ అయ్యేటట్టు చేయి ప్రభా, నా ప్రభా వచ్చే సంవత్సరం చేయ నాయన, ఈ సంవత్సరం వదిలే ప్రభా, ఈరోజు అసలే వద్దు ప్రభా, పొగలంతా అలసిపోయా ప్రభా, యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అని చక్కగా బబ్బోని. కొంతమంది ఏమో ఒక అరగంటలో అటు మేసులు ఇటు మేసులు నిద్రలోకి వెళ్తారు.
కొంతమంది ఏమో నిద్ర ఏం పట్టట్లేదు, సెల్లివా ఆ సెల్లిటి ఎందుకండి ప్రార్థన చేసుకుని అయ్యి ఏదైనా చూద్దాం, నిద్ర కోసంలే, నిద్ర కోసం. ఎంతమంది ఉన్నారు బాబు, ఎంతమంది ఉన్నారు మా నైట్ పడక దగ్గరికి వెళ్ళి ఆ పడక దగ్గరే మోకాళ్ళ మీద అలాగా ప్రార్థనలో ఉండిపోయి మోకాళ్ళ మీదనే కునికిపాట్లు పడి మోకాళ్ళ మీద నుండి లేవకుండా, దేవా నీ కృప నా మీదికి రానివ్వు నాయన, నన్ను సంధించు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నిన్ను చూడాలి, నీ ముఖ ప్రత్యక్షతను నేను చూడాలి ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, ఆత్మలు ప్రభువా, నీ చిత్తము నెరవేర్చుటకు నాయన నన్ను బలపరచు, ఆత్మల్ని రక్షించుటకు నన్ను సిద్ధపరచు, పాడైపోతున్న జీవితాలను వెలిగించని పడక దగ్గర మోకాళ్ళుని పాటుపడే వ్యక్తులు, భక్తులు ఈరోజు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అస్సలు లేరని నేను అనను, ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, అంత తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఒకవేళ ఎప్పటికీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళని మరో భక్త సింగార్ లాగా, మరొక డీజే దినకరన్ లాగా వాడుకోవడానికి దేవుడు ఎప్పటికీ సిద్ధమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ్ముడు, అర్థమైందా? నేను చెప్పింది నిజమా కాదా? కూటమి అయిపోగానే ఏం జరిగింది? ఇంటికి పోగానే అసలు మనకు అన్నిటికంటే ఒక మర్మం బాగా తెలుసు. మనకి దేవుడి విషయంలో మనకి ఏ తెలిసినా తెలిపిన ఒక్కటి బాగా తెలుసు, ఏంటంటే దేవుడు విశాల హృదయుడు, మనల్ని అర్థం చేసుకుంటాడు. ఈ మర్మం మాత్రం మనకు బాగా తెలుసు. అందుకే ప్రభా నీకు తెలియంది ఏముంది నాయన, మళ్ళీ ఇది ఒక డైలాగ్, ప్రభా పొద్దున్న నుంచి నాయన నీకు అన్నీ తెలుసుగా ప్రభా అంటే ఆయన సరేలేమ్మా అర్థమైంది, నువ్వు ఏం చెప్పబోతున్నావు అర్థమైంది, ఇప్పుడు గురక పెడతానంటావు, సరే తగలబడి చేసేదే ఉంది, ఇక నీ బతుకంతే. కానీ యాకోబులాగా రాత్రంతా పెనుగులాడిన అనుభవం, నజరేయుడగు యేసు వలె ప్రార్థించిన అనుభవం, ఆకలవుతున్న వేళ మిద్దె మీదికెక్కి పేతురు వలె మోకాళ్ళేసి కనిపెట్టుకున్న అనుభవం, మనకు ముందు తరంలో భక్తులలో చూసాం. ఈరోజు ఈ తరంలో అలాంటి అనుభవాలు కనపడవు. ఈరోజు ప్రసంగ పీఠికల మీద కనబడుతున్నటువంటి భక్తులు, వ్యక్తులు, మహానుభావులు అందరూ ఆలోచించుకోవాలి, నేను సహా. ఎందుకంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ వచ్చి దేవుని మూలంగా పలుకుతున్నప్పుడు ఆ మాట ఎదుటి వాళ్ళకే కాదు నన్ను కూడా సంధిస్తూ ఉంటుంది. కానీ వేడుకున్నాగా, పరిశుద్ధాత్మ దేవా నీ స్వరము వినిపించు తండ్రి, అయ్యా పరిశుద్ధాత్మ నీ నడిపింపుని అయ్యా అని నేను మీ కొరకు, నా కొరకు కూడా వేడుకున్నా. కాబట్టి రిలీజ్ అయ్యే మాట మీకు, నాకు కూడా. ప్రభువుకి స్తోత్రం. అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు ప్రతి తరములో. మనకు ముందు తరములో కొందరు దొరికారు, ఈ తరములో ఎందరు ఉన్నారు అంటే బహు తక్కువ, చెప్పలేం. ఇది చాలా దారుణమైన సంగతి. ఎందుకంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకోవటం. ప్రసంగం వినాలంటే కొంతమంది భక్తులు, ఓల్డ్ భక్తులు ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళ అనుభవాలు. ఒక దైవజనుడు చెప్పాడు, 60 కిలోమీటర్లు పాపం సైకిల్ తొక్కుంటూ పోయాడంట. 60 కిలోమీటర్లు. అమ్మ బాబోయ్, అసలు ఎప్పుడు బయలుదేరి తొక్కుంటాడు? ఒక ప్రసంగం వినటం కోసం. కొంతమంది కాలినడకన ప్రయాణమై వెళ్ళిపోయారు. అక్కడ కూటం జరుగుతుంది, ఫలానా దైవజనుడు వస్తున్నాడు, వాక్యం అందుతుంది అంటే కాలినడకన మైళ్ళు నడుచుకుంటా పోయి అక్కడే ఉండి పెట్టిన ఒక ముద్ద వాళ్ళు పెట్టింది తిని అక్కడే ఆ గడ్డిలో, ఆ చెత్తలోనే పండుకొని మళ్ళా రెండో వాక్యం కోసం. అలాగా దేవుని వర్తమానాలు మిగుల ఆకలితో కాచుకొని విని, కడుపుకేముంది, కాలికి చెప్పుందా లేదా ఈ కాదో, అక్కడ ఏముంటుంది, వరిగడ్డి బరుస్తారు, లేకపోతే చెత్త బరుస్తారు, అక్కడే ఆడ పండుకుంటాం కాదు. అసలు నిద్ర పట్టకపోయినా పర్వాలేదు, అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థనలో గడుపుదాం. భక్తులు మళ్ళా దొరకరు, ఆయన వాళ్ళ వాక్యం వినాలి, వాళ్ళ మాటలు వినాలని దేవుని మాటల కొరకు మిగుల ఆశతో అన్ని మైళ్ళు నడిచి
ప్రయాసపడి వాక్యం మొదలు పెడితే మొత్తం కూడా మైండ్కి తీసుకున్న వెంటనే ఇంటికి పోయి మర్చిపోవటం కాకుండా మళ్ళా నెమరు వేసుకుంటూ ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడే తీర్మానం చేసుకొని ఆ రోజు నుంచే దేవునితో కనెక్ట్ అవ్వటం మొదలుపెట్టి భక్తులు తయారయ్యారు. ఆ భక్తులు వెళ్ళారు, ఆ తర ప్రజలు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఇక శేషం కొద్ది గొప్ప ఉన్నారు వృద్ధులు. వాళ్ళు పోయారంటే ఆ జ్ఞాపకాలే ఉండవు మనకి. మరి ఇప్పటి తరంలో చూస్తే అంత ఫ్యాషనైజ్డ్ అయిపోయింది. ప్రసంగం ఫ్యాషనే, ఆ ఉపదేశం కూడా ఆ పల్లి బఠానే చెనే అనుకుంటా రైల్వే స్టేషన్లో తిరుగుతారే, ఇంత తాటిల్లో వేసిస్తా. అది ఎక్కువ నీకు ఫుల్ మీల్స్ అంటే నో కాదు. ఏదో అంత ప్యాక్లో ఏదో పల్లీలో బఠానీల్లో ఆ శనగలో తిన్నట్టు 4 అచ్చంగా ఏ తింటే బతుకుతాడా? కడుపు నిండా తినాలి కదా. మళ్ళీ పాట ఎత్తుకుంటేనేమో అసలు ఆగడు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు. డ్రమ్ము కొట్టుడే పాడుడే మంచిదే, అసలు ఆ మాట ఏమన్నా ఎక్కిందా మైండ్? నీ వాక్యమే నా పరవశము. 7 నిమిషాలే. ఎన్ని నిమిషాలు? 7 నిమిషాలు. అంతకు మించితే బోరు. ఇట పాడుకోవాలి ఇక పాట. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యం పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవునికి మహిమ చెల్లిద్దాం గట్టిగా స్తోత్రం చెప్పి. పాట ఎత్తుకుంటేనే అందరితో కలిసి నీ వాక్యమైన ఆత్మక ఆహారం అని పాడతారు. శరీరానికి ఏమండి, శరీరానికి పొద్దున కాసిన శనగలు, మధ్యాహ్నం కాసిన బఠానీళ్ళు, సాయంత్రం కాసిన ఏమండి అదేంటి మొక్కజొన్న పేలాలు, అవి రోజుకి 3 పూటలు అవి పెడితే ఎన్ని రోజులు ఉంటాడండి? శరీరానికేమో 3 పూట్ల అన్నం, పొద్దున్నే టిఫిను, 11ంటికి మళ్ళీ చాయ్, పొట్టకాళ్ళు ఏది కదా ఏదో ఒకటి, మళ్ళా బస్తాకు దొక్కుతానే ఉండాలి గ్యాప్ లేకుండా. మధ్యాహ్నం మళ్ళా, తర్వాత మళ్ళా 3ంటికి మళ్ళా, సాయంత్రం 5ంటికి మళ్ళీ బజ్జీలు పునుగులు బోండాలు వేస్తారు కదా. మళ్ళీ వాటికి పేరు స్నాక్స్, అఫీషియల్ స్నాక్స్, నూనె గారుతూ ఉంటుంది స్నాక్స్. ఏమి సాయంత్రం మళ్ళీ నైట్కి అరే ఈ బస్తాకి ఏమన్నా ఖాళీ ఇచ్చాం, అరే తొక్కే పని ఎవరు ఏదన్నా అట్లా చూపిస్తే చాలు, అరే వెరైటీ, అరే దాదా సూపర్ ఇష్టం నాకు అసలు అది. దేన్ని వదిలిపెట్టాం? ఫ్రూట్స్ ఇస్తే వదిలేమా? ఏది వదిలిపెట్టా? అన్నీ తొక్కుతానే ఉంటాం బస్తాకి. ఆత్మక ఆహారం మాత్రం అంత తేలిక. అంటే సుఖం, శరీరానికి ఆహారం తీసుకోవటం సుఖం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం కష్టం. అందుకే అది ఇష్టం లేదు. అర్థమైందా? కానీ అది పొందితేనేమో 2 ప్రయోజనం, ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ. ఇది పొందితేనేమో ఒక మోస్తరు వరకు పర్వాలేదు, ఏది ఈ బస్తాకు దొక్కటం. ఎక్కువైందనుకో ఇక్కడ కూడా డేంజరే, ఈ దేహానికి ఎక్కువ చేస్తే మేత. అవునా? కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఆనాటి
పౌలు మహనీయుడి దగ్గర నుంచి మనకు ముందు తరంలో ఉన్న భక్తుల వరకు వాళ్ళు దేవుని ప్రేమించి సుఖానుభవాన్ని పక్కన పెట్టి దేవుని కోసం సుఖాలను త్యాగం చేసి కష్టపడిన అనుభవాలు అందరి జీవితాల్లో చూసుకుంటూ వచ్చాం. ఈరోజు దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని ప్రేమించి కొంతమంది విశ్వాసంలో నుండి తొలగిపోతే, కొంతమంది అల్పకాల భోగాల కోసం దేవుణ్ణే పక్కన పెట్టేస్తే, చాలా వరకు ఈనాడు జరుగుతున్న నవనాగరికతలో జరుగుతున్న భక్తి అంతా కూడా, అంత భక్తి కూడా సుఖంతో మిళితమై అది కూడా సుఖంగానే ఉండాలి, నొప్పి తగలకూడదు అన్నట్టుగానే ఈరోజు వ్యవస్థ అంతా నడుస్తుంది అని చెప్తున్నా. మీకు ఈ మాట మండిందనుకో నాకేం అభ్యంతరం లేదు, నువ్వు ఫీల్ అవ్వు ఏమన్నాగా. నిజంగా ఆత్మలో మండిందనుకో కొంచెం సరి చేసుకో. ఖచ్చితంగా అందరిలో ఉంది ఇది. రాత్రుల్లో కనిపెట్టి దేవుని పాదాల చెంత పెనుగులాడిన యాకోబు లేరి, దేవుని కోసం, దేవునితో గడపడం కోసం పగలు రాత్రి తేడా లేకుండా, కొండలు రాళ్ళు గుట్టలు బండలనే వ్యత్యాసం లేకుండా, దేనికి భయపడక, దేన్ని లక్ష్య పెట్టక, దేవునితో ఆయన వాక్య సహవాసము, ఆయనతో ప్రార్థనలో సహవాసము, ఆయన కొరకు పని చేయటం కోసం తపన, ఆయన సేవ కొరకైన భారం ఈరోజు లేదు, చాలా వరకు లేదు. తిమోతి పత్రికలో చెప్పిన మాట అక్షరాల నెరవేరుతున్న దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకునే వాళ్ళు ఈరోజు భక్తులు ఆ స్థాయిలో ఉన్నారు. ఇది సార్దీస్ యొక్క అనుభవం. జీవించుచున్నావన్న పేరుంది కానీ మృతుడవే అని. ఇంతమంది ఉన్నారు. యథార్థంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి, దేవుడు చూస్తున్నాడు అన్న. చాలాసార్లు ఇప్పుడు కూడా నేను పడక దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద అలాగుండి 3 దాకా దేవునితో గడిపిన రోజులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరే వదిలేసేయండి. కనీసం 12 గంటల దాకైనా గడిపిన అనుభవాలు ఉన్నాయన్న అంటే కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. 11:30 మోకాళ్ళుని 12 దాకా గడిపాను అన్న. ఆ తెలివి ఉపయోగించవాకండి, యథార్థం చెప్పండి. 10 గంటలకు మోకాళ్ళు వేసి 12 దాకా, కనీసం 2 గంటలు దేవునితో అలాగా లేదు. లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి, అబద్ధాలు ఆడకుండా లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి, అన్న నేను గడుపుతానన్నా, నేను నైటు చాలాసేపు ప్రార్థన చేసుకుని 8 దాకా 1 గంట దాకా 2 దాకా కూడా ప్రార్థనలో గడిపిన దినాలు ఉన్నాయన్న, చాలా ఉన్నాయి నాది నా లైఫ్లో అన్నోళ్ళు ఎంతమంది చెప్తారు చెప్పండి? చాలామంది చూస్తున్నారు ఇప్పుడు లైవ్. చెప్పండి ఒకసారి నాకు. ఖచ్చితంగా చెప్పలేరు, లేరు. మరి ఒక భక్త సింగ్ అలాగా లేడు కదా, మహనీయుడు. డిజిఎస్ దినకరన్ గారు అలా లేడు కదా. దేవుడు వాళ్ళకి ప్రాణం, దేవుడు వాళ్ళకి పిచ్చి, దేవుడే వాళ్ళకి లోకం. అదేంది కాసేపు ప్రార్థనలో గడపచ్చు అంటే మోకాళ్ళు పని చేయటల్లా, కొద్దిగా మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి. అదే ఏదన్నా సెల్ ఫోన్లో సినిమా పెట్టు, అసలు యాడొస్తుందో కానీ ఆ మోకాళ్ళలోనికి నిజంగా పరలోక జీవం వచ్చినట్టుగా అలాగా కూసుండిపోయి బొమ్మల్లాగా ఇగిలించుకుంటా అన్నిటికీ మళ్ళా అన్ని సహకరిస్తాయి. పనికి మాలిన పనులు భూమి మీద మిగిలిన పనులన్నీ చేయడానికి అన్ని సహకరిస్తాయి. కానీ కాసేపు మోకాళ్ళలోని కనిపెట్టుకుందాం, దేవునితో గడుపుకుందాం అనే దానికి మాత్రం బాడీ కోఆపరేట్ చేయటిల్లా. చాలా బలహీనత వస్తుంది. నిద్ర లేకపోతే కొంచెం బలహీనతలు వస్తున్నాయి బ్రదర్, నిద్ర లేకపోతే. అవునా? నిద్ర లేకపోతే బలహీనతలు వస్తున్నాయి. ఎక్కువ లేట్ నిద్రపోతే ఎఫెక్ట్ అవుతుందా? అందుకని మర్యాదగా అబద్ధాలు ఆడుకొని చెప్పు. రోజు టైం టు టైం నిద్రపోతున్నావా? ప్రార్థన వ్యవహారం చెప్పినప్పుడు నిద్ర లేకపోతే బలహీనత అన్నావు. మిగిలిన వాటన్నిటికీ నిద్ర లేకపోయినా కూడా నువ్వు గడుపుతున్నావా లేదా? అబద్ధం ఆడకుండా చెప్పు. మనలో మన మాట
ఏముంది, మనం అంతా ఫ్యామిలీ, ఓపెన్గా మాట్లాడుకుందాం కదా. మిగిలిన వాటికైతేనేమో భయం, దేవునితో గడపాలంటే అమ్మో నిద్ర లేకపోతే నాకు బలహీనతలు వస్తాయేమని. కానీ వేరే వ్యాపకాలు పెట్టుకొని వాటిలో గడపడానికి మాత్రం ఏ బలహీనతల ఫీలింగు రాదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో మనం అంతగా దేవునికి ఎక్కువ ఇవ్వట్లేదు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే నైట్ తీసేయి, అలసిపోయావు, అవకాశం ఉన్న సమయం అయినా ఈరోజు దేవుని సేవ చేయండి, సంఘంలో ప్రార్థన చేయండి, దేవుని సన్నిధికి వచ్చి అవకాశం ఉన్నోళ్ళు, సమీపంలో ఉన్నోళ్ళు వారానికి ఒక్కసారి వచ్చి సేవలాగా చేయండి. అది అన్ని సేవల కంటే గొప్ప సేవ. అంటే ఒక 3-4 ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు కనపడ్డారు. ఆదివారం ఈ 3-4 ఏరియాల నుంచే వస్తున్నారా ఒక టౌన్లో? అబ్బాబా చాలా ప్రదేశాల్లోంచి వస్తున్నారు. మరి ఎటు పోయారు వాళ్ళు? వారంలో ఒక్కరోజు కేటాయించలేరా? కనీసం 4. లైవ్లో ఉన్నోళ్ళు కూడా వారంలో ఒక్కరోజు ఖాళీగా ఉండేటువంటి స్త్రీలకు చెప్తున్నాను నేను, సమీపంలో ఉన్న మందిరంలోకి వెళ్ళి 4గా కలిసి మోకాళ్ళుని నశించిపోతున్న ఆత్మల కోసం భారంతో మూలగలేరా? దైవ చిత్తం భూమి మీద నెరవేరాలని, దేవుని కార్యాలు జరగాలని దేవుని సన్నిధిలో మోకాళ్ళుని మూలుగులతో విజ్ఞాపన చేయలేరా? ఒక్కరోజు, వీక్లీ వన్స్. పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా అన్ని ఎక్కడ నొప్పి తగలకుండా సుఖంగా భక్తి సాధన చేసి ఏం పొందుదాం అనుకుంటున్నావు? ఏం పొందుతావు? ఏం సాధిస్తావు? ఏం వాడబడతావు? జరిగేది కాదు బాబు. ఇక వాడబడే వాళ్ళని చూసి ఆడవటం, కుళ్ళుకోవటం, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలిగించే పనికిమాలిన మాటలు మాట్లాడటం తప్ప ఏం ఉండదు. అందుబాటులోకి వచ్చిన వాడిని వాడుకుంటాం మనుషులంగా. మనం కూడా, దేవుడు కూడా అంతే. ఆయన ఏదన్నా చెప్పాలనుకుంటే నైట్ మోకాళ్ళు వేసేవాడు ఎవరు? ఎవరికైనా చెప్పి పంపించాలి, ఇదిగో ఆ వ్యక్తికి సువార్త చెప్పంటే భారంతో వెళ్ళి చెప్పేవాడెవరు? ఈ సత్యం వాళ్ళకి తెలియదు, అబద్ధ బోధలో ఉన్నారు, ఇదిగో ఈ సత్యం నేర్చుకుని వాళ్ళకి బోధించంటే వాక్యదాహం కలిగిన వాళ్ళు ఎవరు? ఎవరో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్న వాళ్ళు, ఆఖరికి చేసే భక్తి కూడా సుఖాలను ఆశించే, నొప్పి తగలకుండా మంచి జీవితం, మంచి ఇబ్బందులు లేని ఆ లైఫ్. నేను చెప్తున్నా, సుఖాన్ని కోరటం తప్పని నేను అనట్లేదులే, కానీ దేవుణ్ణి పక్కన పెట్టున్నంతగా ఈరోజు మనం సుఖాన్ని వెతకటం చాలా చాలా దారుణమైన సంగతి అని చెప్తున్నాను నేను. ఒకవేళ మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఉంటే అంతే దినాలలో పౌలు చెప్పింది నీ కోసం నా కోసమేనని మనం మర్చిపోకూడదు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. కొంతమంది లేదు, స్వార్థపరులు అని స్టార్టింగ్లో మొదలు పెడితే చాలామంది నాకు స్వార్థం లేదు అనుకుంటారు వాళ్ళే. తర్వాత ధనాపేక్షలు అంటే మనకు లేదులే. బెంకంలాడువారు మనం ఆడవలే. అహంకారులు మనం దీనిలోలే. అన్నిటికీ తమను తాము జస్ట్ టచ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మనం అందులో మనం లేవులే, ఇందులో మనం లేవులే. అవన్నీ చదివి ఇందులో లేవని ఆ చివరి 2 దగ్గర చిక్కుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవి 2 ఒక ఎత్తు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించటం, అవసరమైతే దేవుని కొరకు రిస్క్ చేయలేకపోవటం, పైకి భక్తి గలవారి వలె షో చేస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు బలహీనులుగా ఉండే పరిస్థితి. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉంది అన్నాడు పౌలు మహనీయుడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏదో ఒక అంశం చెప్పొచ్చు, ఒక ఆదరణో లేకపోతే ఏదో ఒక కొత్త సంగతిలాగా ఏదో ఒక మ్యాటర్ మాట్లాడి మీ చేత మార్కులు పొందొచ్చు నేను. కానీ అది దైవ చిత్తం కాదు. దేవుడు ఏది చూపించాడు అది మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక రాబోతున్న రోజుల్లో, ప్రభు రాకడ దగ్గరకు వస్తున్న రోజుల్లో
సంఘము మండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన తరహాలో సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి రకాలు కాదు, కానీ దేవుని కొరకు శ్రమానుభవాన్ని కోరుకునే భక్తులు లెగిస్తేనే సంఘం సంపూర్ణ సిద్ధి పొంది రాకడకు రెడీ అవుతుంది. అలాంటి భక్తులు లేవనంత వరకు మనం ఎన్ని రాకడ పాటలు పాడినా రాడు. అలాంటి భక్తులు లేవాలి, సంఘాన్ని ఉజ్జీవింప చేయాలి. సంఘానికి మాటలు చెప్పటం కాదు, మాదిరి ఇవ్వాలి. మాటలు చెప్తా, ఇప్పుడు నేను నీతులు చెప్పమంటే 100 చెప్పను, ఇప్పుడు ఈ చెప్పిన రాంటి ఇంకా 100 చెప్తా. కానీ ఇక్కడ రెండోది జరగాల ఏంటంటే, ముందు నేను చేసి బోధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పొద్దస్తమానం లైవ్లో కనపడటానికి కూడా నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. పొద్దస్తమానం లైవ్లో కనపడి హాయ్ నేను వచ్చా అని చెప్పుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. కూర్చోవాలా, దేవునితో కూర్చోవాలా, భక్తి సాధన చేయాలా, దేవుని దగ్గర నుండి వాక్కు పొందాలా, నాకు అప్పచెప్పిన బాధ్యతలు నేను నెరవేర్చాలా, అన్నీ నేను చేయాల్సినవన్నీ కూడా క్రమంగా చేసుకుంటూ మీకు అందుబాటులోకి రావాలా. మీకు దేవుని మాట తీసుకొని రావాలంటే ముందు నేను దేవుని దగ్గర గడిపిన అనుభవం నాకు ఉండాలి. ఆ భక్తి సాధన నేను చేసుకుంటూ మీకు అందాలి. 6 రోజులు మీకు అందుబాటులో ఉంటే దేవునికి ఆడ అందుబాటులో ఉండేది. నేను ఉపవసించేది ఎక్కడ, దేవుని పాదాల దగ్గర కూర్చునేది ఎక్కడ, రాత్రి పగళ్ళు కనిపెట్టుకునేది ఎక్కడ, దేవుని దగ్గర నుండి పొందుకునేది ఎక్కడ, ఒక విలువైన సందేశం మీకు ఇచ్చి మిమ్మల్ని మండించేది ఎక్కడ. నేను ఎంత చక్కని విషయాలు చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడు దానికి ప్రభావాన్ని జోడించకపోతే, నేను 6 రోజులు ప్రసంగం చేసినా మీకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది, కాసేపు టైం పాస్, కాసేపు దేవుడి భక్తిలో గడిపాం అన్న ఫీలింగే తప్ప అది మీలో ఎలాంటి పరివర్తన తీసుకురాలేదు. కొంతమంది చక్కగా కామెంట్స్ పెడతారు, అన్నా మీ మాటలను బట్టి నేను ఎంతో బలపడుతున్నానని. నేను చూస్తా భవిష్యత్తులో ఎంత మాత్రం బలపడి ఎంత మాత్రం ఫలించారో కూడా చూస్తా. లేకపోతే ఏదో ప్రసంగం విన్న తర్వాత నాకు బిస్కెట్ వేస్తున్నారా కామెంట్ రూపంలో. నేనే బిస్కెట్ల బ్యాచ్ కాదు. నువ్వు నిజంగా బలపడితే, నిజంగా మేలు పొందితే, ఏమాత్రం మేలు పొందావో, ఎంత నీ జీవితంలో మార్పు వచ్చిందో, ఎంత మంది జీవితాలను నీ ద్వారా రక్షణలోకి నడిపించావో, నీ భక్తి జీవితం ఎంత ప్రభావితమైందో, నీ మారు మనసు ఎంత పరిపక్వత చెందిందో అన్నీ నేను అడుగుతా. అన్నా నీ ఉపదేశం వల్ల నేను ఎంతో బలపడుతున్నాను అని పెట్టావు కదా, ఏమేం మారినాయో పెట్టట్లా నువ్వు. అన్నా నేను బలపడ్డాను, ఇదిగో ప్రయాసపడుతున్నాను, ఈరోజు ఇంతమందికి సువార్త చెప్పాను, ఇంతమంది కొరకు విజ్ఞాపన చేశాను, ఇంతమంది కొరకు ఈరోజు ప్రార్థన చేశానన్నా అని అట్లాగా చెబితే నేను కూడా ఆనందపడతా. ఇంకా కొంచెం ఆనందపడి ఇంకా కొద్దిగా రిస్క్ చేస్తా, అవసరమైతే ఇంకా శ్రమ పడతా, ఇంకా యేసయ్య దగ్గర కూర్చొని ఇంకా పొందుకొని చెప్తా. ఏం లేదు, ఒకటే కొటేషన్, నేనెంతో బలపడుతున్నాను, నువ్వు మాట్లాడుతూనే ఉండు. బలపడి ఏం లాభం, నువ్వు బలపడి ఏం ఒరగబెట్టావు, నువ్వు ఒరగబెట్టింది ఏందో చెప్పు నాకు, అప్పుడు ఆనందపడతా నేను. అన్న నా ప్రార్థనా జీవితం మారిందన్న, ఇప్పుడు నేను ఎక్కువగా ప్రార్థనలో దేవునితో గడుపుతున్నా అను, నేను సంతోషపడతా. అన్న నేను ఇప్పుడు వాక్యాన్ని చక్కగా ఎక్కువగా ధ్యానించుకుంటున్నానన్న, ఏ కొంచెం ఖాళీ దొరికినా నేను వాక్యాన్ని ముందేసుకుంటున్నానన్న, నేను అనేక మందిని ఇతరులను కూడా నేను భక్తి కొరకు రేపుతున్నానన్నా, మరి బలహీనపడ్డ వాళ్ళని చాలా మందిని ప్రోత్సహించాను అని చెప్పు, నేను ఆనందపడతా. ఒట్టిగా నేను చాలా బలపడుతున్నాను అంటే ఒప్పుకో. ఏదో ఓ బిస్కెట్ అన్నమాట, నువ్వు కష్టపడ్డావు కదా, ఇదిగో పండుగ చేసుకోపో, అవి కాదు అవసరంలా, అవి చెప్పకపోయినా పర్వాలేదు, నువ్వు చేసి చూపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందిలో ఉందండి ఆ పట్టుదల, ఎంతమందిలో ఉంది ఆ కార్యదీక్ష? సంవత్సరాలు గడిచిపోయినా ఒక్కసారి కూడా బైబిల్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ చదువుకేం తక్కువ లేదు, బోల్డ్ అంత చదువు ఉంది. కానీ పొద్దున్నే న్యూస్ పేపర్ వచ్చింది కదా, ఆ ధరిని మొదలు పెట్టుకుని ఈ ధరికి చివరికి రాసినోడి పేరుతో సహా
చదివి ముగించేవాడు అంతకాడికి పనికిరాంది ఆ బైబిల్. కానీ దానికి ఇచ్చిన విలువ దీనికి ఇవ్వరు. అదేమో లోకంలో విషయాలు ఏం జరుగుతుందో తెలిపిద్ది కదా. ఇదేముంది అనుకుంటారు. కానీ కొంచెం ఇబ్బంది అయినా సరే, రిస్క్ అయినా సరే, ఆ రిస్క్ అంతా కూడా దీనికోసం చేయగలిగిన నాడు నువ్వు దేవుని ప్రేమించిన వాడివి, దేవుని సన్నిధిని, దేవుని వాక్కును, దేవుని స్పర్శను ఇష్టపడిన వాడి, ఇష్టపడిన దానివి. రోజుకు 3 అధ్యాయాలు, 2 అధ్యాయాలు, 1 అధ్యాయం. కొంతమంది గొప్ప భక్తులు ఉంటారు, క్యాలెండర్ భక్తులు. ఎంత గొప్పోళ్ళు అంటే ప్రార్థన చేసుకొని నేరుగా వెళ్ళిపోయి వాగ్దానం చూసి, అబ్బా దేవుడు నాతో మాట్లాడాడు, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మాట్లాడు? అందులో అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. దేవునికి స్తోత్రం. కొంతమంది అయితే కనీసం ప్రార్థన కూడా చేయకుండా బస్సులో పోతానో, కారులో పోతానో, బండి మీద పోతానో, రోడ్డు పక్కన చర్చి కనపడితే లాగుతుంటారు. ఏదో 2 లాగుళ్ళు లాగుతారు అన్నమాట. ఒక నిలువను, ఒకటి అడ్డం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, అయిపోయి. ఏం భక్తులో, ఏం పాడు. కానీ ఆ రోజుల్లో అలా లేరు. స్త్రీలు, పురుషులు మోకాళ్ళు నల్లబారిపోయినాయి, మోకాళ్ళు కాయలు కాసినాయి. ప్రకాశించారు దేవుని కోసం, భక్తిని అలా నిలబెట్టుకున్నారు. తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసానికి ఎన్ని పరీక్షలు ఎదురైనా వెన్నుచూపలేదు. అనేక మందిని ప్రభావితం చేశారు. తమ తరములో చాలా మందిని ప్రభావితం చేసి క్రీస్తు కొరకు సంపాదించారు. ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, నొప్పి తగలకూడదు, అన్ని కార్యక్రమాలన్నీ జరగాలి, మనకి ఏ ఇబ్బంది కలగకూడదు, మన దగ్గర ఏ త్యాగం ఉండొద్దు, మనకి ఏ నొప్పి తగలొద్దు, ఫ్యామిలీ ఫీల్ కాకూడదు, ఇరుగు పొరుగులు ఫీల్ కాకూడదు, ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు, మనకి ఏ ఇబ్బంది కలగకూడదు, అన్నీ ప్రశాంతంగా ఉండాలి, భక్తి చేయాలి. మళ్ళీ ఐసా కైసా హోతా భయ్యా, ఐసా నహీ హోతా. సొంత వారి చేత ద్వేషింపబడతాం అవసరమైతే, సమాజం చేత ఎగతాళి చేయబడతాం. పొద్దుగూకులు దేవుడు దేవుడు అని శుద్ధి చెప్పిద్ది, సోది చెబుతూ ఉంటాడు. పొద్దుగూకులు దేవుడు దేవుడు అనిపించుకోవాల్సి వస్తుంది. అయినా దాన్ని శ్రమగా తీసుకోకూడదు, మాటగా తీసుకోకూడదు. అవన్నీ నెత్తి మీద దేవుడు ఇచ్చినటువంటి దీవెనలుగా తీసుకోవాలి. ఎందుకంటే దేవుని నిమిత్తం నువ్వు మాటబడుతున్నావు, గొప్ప సంగతి అది. ఎక్కడ ఏ నొప్పి తగలకూడదు. మళ్ళా భక్తి, నైట్ ఫుల్ నిద్ర ఉండాలా, మళ్ళా కడుపు నిండా ఫుడ్ ఉండాలా. ఏదో ఎసిడిటీ సమస్య ఉన్నోడు ఉపవాసం ఉండలేకపోతే అంటే అది వేరే సంగతి. ఆ ప్రాబ్లం లేని వ్యక్తి ఉపవాసంతో దేవునికి సమీపంగా అయితే దేవుని ప్రభావంతో నింపబడతారు, భక్తి ఇంకా బలపడుతుంది. అనుభవాలు అయ్యి అసలు ఈరోజు ఎక్కడున్నారండి? 3 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు చూపించండి నాకు, ఎంతమంది ఉన్నారో? ఏరే అందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. మీరందరూ కూడా శ్రేష్టమైన భక్తి జీవితాన్ని సాధన చేసి సాధించి మండుచూ ప్రకాశించే దీపాల్లాగా ఉండాలన్నది నా ఆశ. నా ఆశ కంటే ముఖ్యంగా యేసయ్య ఆశ, ఆయన ఆశ. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇప్పటికే మీరు కష్టపడుతుంటే దేవునికి స్తోత్రం. ఇప్పటికే మీరు భక్తి సాధనలో నేను చెప్పిన క్రమాల్లో ఉంటే ధన్యులు. మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నా. ఒకవేళ లేకపోతే ఈరోజు సిగ్గుపడదాం. సిగ్గుపడి కాసేపు 2 ముక్కలు ప్రార్థన చేసి బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్ళి మర్చిపోదాం. ఇట్లాంటి గుర్తుపెట్టుకోకూడదు. మనం గుర్తుపెట్టుకుంటే బాగుపడతాం, గుర్తుపెట్టుకోకూడదు. మర్చిపోదాం, దులిపేద్దాం. ఎటుగుడు రోజు చేస్తుంది అదే కదా, ఏ అంశం విన్నా చేసేది అదే కదా. విన్నప్పుడు సూపర్ అంటాం, కానీ తర్వాత మనం దాన్ని పాటిస్తామా? దీన్ని కూడా అంతే దులిపేద్దాం. శక్తిహీనమైన భక్తి, పెనుగులాడిన అనుభవం,
దేవుని స్వరం విన్న అనుభవం, దేవుని అమితంగా ప్రేమించిన అనుభవం, నాకు అవకాశం దొరికిన ఏ దాన్ని వదిలిపెట్టకుండా అన్ని వినియోగించుకొని సువార్త చెప్పిన అనుభవం నాది అని చెప్పగలిగే పరిస్థితి ఎంతమందికి ఉంది? వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో బ్రదర్. ఇప్పుడు ఒకళ్ళు మన దేవుడి గురించి అవమానంగా అంటే నాకు చాలా బాధ బ్రదర్, అందుకని చెప్పను. ఓరి నీ గౌరవం పాడుగాను, దేవునికి లేని బాధ నీకెందుకు నాయన? లేదు బ్రదర్, వాళ్ళు చెప్తే వాళ్ళు ఇప్పుడు పందుల ముందు ముత్యాలు పోయొద్దు అన్నాడు కదా. మళ్ళీ నాకు రిఫరెన్స్ మళ్ళీ వాక్యం. అరే వాడు పందో గొర్రో నువ్వు ముందు వేస్తే కదా, ఒక్కసారన్నా సువార్త వేస్తే కదా వాడు ఆ విశ్వరూపం బయటపడేది. ఏమో నువ్వు పంది అనుకున్నాడేమో, నీ మాటను బట్టి గొర్రె అవుతాడేమో. ఆహా, ముందు అంటే యేసయ్య గురించి చెబితే ఆడు ఎక్కడ చీపుగా అనుకుంటాడో, ఈ మనిషికి ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వడో అని. యేసయ్య మరి మంచి దేవుడు కాదు కదా, ఆయన గురించి అంతగా చెప్పుకోదాకా ఏం లేవు కదా. చెబితే మళ్ళా ఈ చెడ్డ దేవుడి గురించి చెబితే మళ్ళీ అక్కడ ఆడి ముందు పరుగు పోయింది కదా అన్నట్టు. మనం మార్పు చెందాలి. మనం సాధన చెయ్యాలి. భక్తి జీవిత సాధన అనేది ఏదో నీకు అన్ని ఎక్కడ నొప్పి తగలకుండా భక్తి చేద్దాం, అంతా అన్ని సుఖాలు మెయింటైన్ చేసుకుంటానే, అన్ని అనుభవిస్తానే, అన్ని భోగాలు పొందుతానే భక్తి చేద్దాం, ఏ త్యాగాలు లేకుండా అంటే కాదు 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 కాదు. అరే భూమి మీద ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటేనే వాడు బతుకంతా 30-40 ఏళ్ళు గదిలోనే అయిపోయింది బోర్డు ముందు. వాడు ఫ్రెండ్స్ని వదిలిపెడతాడు, ఫ్యామిలీని వదిలిపెడతాడు, మొత్తాన్ని పక్కన పెట్టేసి వాడు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని దాని మీదనే సాధన 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 అలా కష్టపడి చివరికి వాడు రన్నింగ్లోకి వచ్చిన తర్వాత ఒక వెలుగుతాడు. వెలగాలంటే వాడు ఎన్నో త్యాగాలు చేయాలి. భూ సంబంధమైన సాధనను అనుభవాలను పొందడానికి ఎన్నో త్యాగాలు అవసరమైతే దేవభక్తి సాధనకి ఎన్ని త్యాగాలు అవసరం? తెలివైన వాళ్ళకి దీని మీద ఏం పొడిగించాల్సిన అవసరంలా, ఒక మాట అందించా, సుదీర్ఘ ప్రసంగం అవసరంలా. విషయం ఉంటే ధ్యానించు, నువ్వే చూసుకో, నీ ఆత్మీయ బ్రతుకుని తొంగి చూసుకో. ఎలా ఉన్నావో నాకు నేను చూసుకోవాలి, నీకు నువ్వు చూసుకోవాలి. తమ్ముడు రాజేంద్ర కదా, రండి మోకాళ్ళ మీదకి రండి, ఇక చాలు. ఎలాగుండాలనుకుంటున్నావు, అసలు ఎట్లా సాధన చేయాలనుకుంటున్నావు, ఎట్లా ఉంది నీ ప్రయాణం? దేవుని శక్తిని లోకానికి చూపేటట్టు తయారవుతున్నావా? అన్య దేవతలను మొక్కేవాళ్ళని చూసావా క్రైస్తవుడా? అన్య దేవతల్ని మొక్కేవాళ్ళని చూసారా? అన్యులు చూడండి, ఉపవాసాలు, చలికాలాల్లో చన్నీటి స్నానాలు, కాళ్ళకి చెప్పులు లేకుండా దీక్షలు, 40 దినాలు వ్రతము పూని. హలో, స్పృహలో ఉన్నారా అందరూ? వినండి 40 దినములు దీక్ష. పాపం నిజమైన దేవుడు తెలియదు, కానీ వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారు అంటే వాళ్ళ డబ్బు, వాళ్ళ శరీరం ఎంత కష్టపెడుతున్నారో. తిండి మానేసుకొని మైళ్ళు నడిచి, మొన్న కొంతమందిని చూసి నడుచుకుంటూ పోతున్నారు, కాళ్ళకు చెప్పులు. ఎక్కడ దాకంటే 100 మైళ్ళ దూర ప్రయాణం చెప్తున్నారు. ఎందుకంటే పుణ్యం కోసం అంటున్నారు. దేవుని దయ పొందడానికి ఒక అన్యుడు ఎంత కష్టపడుతున్నాడో చూడు. కేవలం ఉచితంగా యేసు ప్రభు రక్తము ద్వారా నీకు అనుగ్రహించబడింది ఆ పుణ్యం.